క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ స్థానిక బెత్లెహేము ప్రార్థనా మందిరం 64వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి ఆత్మ సంబంధమైన కూడికలను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, మరి ముఖ్యంగా ఈ కూడికల్లో ప్రభు యొక్క దినం కలిసి వచ్చింది. ఆ కారణం చేత మేము కూడా మా స్థానిక సంఘాలను విడిచి మీతో కలిసి ప్రభు సన్నిధిని ఆరాధించే ఒక తరుణం, మీ అందరితో కలిసి ప్రభు బలలో చేతులు వేసే ఒక శుభతరుణం దేవుడు మాకును అనుగ్రహించగా ప్రభుని స్తుతిస్తూ ఆయన గూర్చిన చక్కని పాటలు వింటూ నేర్చుకుంటూ ఆయన మన ముందుకు తీసుకుని వచ్చిన వాక్య సందేశాలతో మన జీవితాలను లోతుగా పరీక్షించుకుంటూ సాగే ఒక మంచి అవకాశం ప్రభు తన మందిరంలో మనందరికీ అనుగ్రహించారు. ప్రభుని ఆరాధించే ప్రక్రియలో మన వైఖరి అది ఎలా ఉంటే యోగ్యంగా ఉంటుందో దేవుడు తన దాసుని ద్వారా మన ముందుకు చాలా గంభీరమైన లోతైన విషయాలు ఆత్మలో మనం పరిశీలన చేసుకోవలసిన సంగతులు మన ముందుకు వచ్చాయి. వాటిని ఆధారంగా చేసుకుని మీరును ఎంతో అర్థవంతంగా ప్రభుని ఆరాధించినట్టుగా నేను గ్రహించి నేను ప్రభుని స్తుతిస్తూ మీతో కలిసి మీ ఆరాధనతో మేము కూడా ఆమెన్ అని చెప్పే మంచి సమయం దొరికినందుకు ప్రభుకి స్తోత్రం. నేను గతించిన ఉదయం మీతో పంచుకున్నట్టు ఆ క్రమంలోనే నా సందేశాన్ని ఈ పూట కొనసాగించాలని ఆశిస్తూ ఉన్నాను. గతించిన దినం మనమున్న ఈ కడవరి గడియలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకలో సంఘము ఎత్తబడి మధ్యాకాశంలో ఆయన కలుసుకునే తీరు నిన్న ఉదయకాల సమయం ఈ స్థలంలో మనం వినడానికి ప్రభు సహాయం చేశారు. క్రైస్తవ సంఘమునకున్న ఒక గొప్ప నిరీక్షణ, ప్రభు వస్తారు, మనం ఎత్తబడాలి. మనం కలిగి ఉన్న ఈ నిరీక్షణకు పౌలు ఇది శుభప్రదమైన నిరీక్షణ అని పేరు పెట్టాడు. ఆ నిరీక్షణ ఎంత ధన్యకరమైనదో అది అర్థం చేసుకుని సంఘముగా ఆయన దగ్గరకు ఎత్తబడే ఆ ప్రక్రియలో దేవునికి ఇష్టలమై దేవునితో నడిచిన వారమై దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారమై దేవునికి ప్రశ్నించని విధేయత కనపరిచే వారమై దేవుని చిత్తాన్ని చేస్తూ దేవుని మహిమ కొరకు బ్రతుకుతూ సంగమగా మనమంతా సంసిద్ధులం కావాలి అని నిన్న ఉదయం ఈ స్థలంలో దేవుని వాక్యంలోంచి ప్రకటించడం జరిగింది. ఆ వాక్య వెలుగులో మనం ఎత్తబడే సంగమగా, ఆ సంగమలో సభ్యులంగా మనం మారటం, సిద్ధపడ్డం అది అవసరమని మనం గ్రహించాం. సరే, ఈ పూట క్రీస్తు రాకలో సంఘం ఎత్తబడ్డం అది నిన్నటి సందేశం అయితే, ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని సంఘం. ఈరోజు ఇప్పుడే మనం విన్న పాట అది మరి కొంచెం మనం బాగా ధ్యానం చేయగలిగితే అసలు మరో ప్రసంగమే అవసరం లేదు అన్నట్టుగా ఆ పాట ఉంది.
అయినా మన క్రమంలో వాక్య వర్తమానం విని మనం నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకోవలసి ఉంది గనక దేవుని దాసునుగా దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం. మొదటగా ఈ సభలకు ప్రభు అనుగ్రహించిన అంశపు వచనం మనం చదువుకుందాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటేరు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. దీంతో కలుపుకొని మరికొన్ని వచనాలు లేఖనాల్లోంచి చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఇలా రాసి ఉంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. మరో స్థలంలో మరికొన్ని వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం దయించి చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనం మార్చి చదువుదాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. 15వ వచనం అందరం కలిసి చదువుదాం. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి నీ బల్లను సమీపించేందుకు నీ వాక్య సందేశం వినడానికి నీ పాదముల చెంత కూర్చున్నాం. ఆరాధించే ఆరాధకులమైన మా వైఖరి అది ఎలా ఉండడం అవసరమో ఆ పాపాత్మురాలైన స్త్రీ యొద్ద నుంచి మీరు మాకు ఎన్నో పాఠాలు మీరు మాకు నేర్పించారు. మేము ఆరాధించిన మా ఆరాధన విషయంలో కూడా మీరు ఎలాగ మా ఆరాధనను చూస్తున్నారో, గమనిస్తున్నారో, కొలుస్తున్నారో, సాక్ష్యమిస్తారో ఈ సంగతులు కూడా విని మేము భయపడుతూ మీ పాదముల యొద్ద కూర్చొని, దేవా, నిన్ను ఆరాధించే ఒక గంభీరమైన సమయం మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం. నీ సన్నిధిలో కూర్చున్న మేము నీ బల్లను సమీపించే ముందు మరొక సందేశం వినబోతూ ఉన్నాం. మాతో మాట్లాడము.
మేము నేర్చుకొనవలసిన పాఠాలను మీరు మాకు నేర్పించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మందిరములో కూర్చున్న మనమంతా కాలములో పుట్టిన వాళ్ళం. మనం పుట్టక మునిపే కాలం ఉంది, సమయం ఉంది. కానీ మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు ఆయన కాలములో పుట్టినవాడు కాదు, ఆయన నుండి కాలం ఆరంభించబడింది. అందుకనే ఈ దేవుడు కాలానికి ఈయన బానిస కాడు. మనము కాలానికి బానిసలం అయినప్పటికీ కూడా కాలానికి బానిస కాని బంధితుడు కాని ఆ దేవుడు కాలాన్ని, సమయాన్ని గౌరవించి ఆయన ఏది చెయ్యాలి అని అనుకున్న ఒక నిర్ణయకాల పట్టికను కలిగి ఉండి ఒక టైం టేబుల్ పెట్టుకొని ఆయన తన కార్యక్రమాలు ఆయన జరిగించుకుంటూ వస్తున్నాడు. ఆయనకంటూ ఒక టైం టేబుల్ ఉంది. ఇదివరకు చరిత్రలో చాలా కార్యక్రమాలు జరిగిపోయాయి. వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన పని లేదు. అవన్నీ లేఖనములో గ్రంథస్థమైనాయి. కొన్ని కార్యక్రమాలు మన జీవితంలో మన అనుభవమైనాయి. కానీ ఆయన కలిగి ఉన్న ప్రోగ్రాం ఏదైతే భవిష్యత్తులో ఉందో దానిని తెలుసుకొని దాని కొరకు మనం సంసిద్ధులం కావడానికి దేవుడు ఈ సమయం ఇచ్చి, మీరు కడవరి గడియలో ఉన్నారు. ఈ కడవరి గడియలో దేని కొరకు మనం సంసిద్ధులం కావలసి ఉందో అవి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ కడవరి గడియలో సంగమగా మనం ఎత్తబడ్డం అనే ప్రక్రియ జరగవలసి ఉంది. ఇది భవిష్యత్ కాలంలో జరగవలసిన పని. ఇది ఎస్కటాలాజికల్ టాస్క్. ఇది ఇంకా నెరవేర్పుకు రాలేదు. అది నెరవేర్పు కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగా సంగమగా మనం ఎత్తబడిన తర్వాత రెండవ ప్రోగ్రాంలో ఉన్న ప్రక్రియ ఆయన న్యాయపీఠం ఎదుటకు వచ్చి మనము ఉండవలసి ఉంది. కనుక ప్రభు బల్లను మనం సమీపించే ముందు క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు వచ్చే సంగమగా మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం ఈ పూట చేద్దాం. ఇక్కడ కూర్చున్న మనమంతా ఆయన యందు విశ్వాసం చేత ఆయన కృపను బట్టి మనం రక్షించబడిన వారం. ఇక్కడ కూర్చున్న మనం ఎవరము మన శక్తి, మన సామర్థ్యం, మన భక్తి, మన నీతి, మన పరిశుద్ధత, మన యథార్థతను బట్టి రక్షింపబడిన వారమైతే కాదు. ఇక్కడ కూర్చున్న మనమంతా ఆయన కృపచేత ఆయన యందు మన విశ్వాసం ఉంచుట ద్వారా రక్షించబడిన వారం. ఒక మాటలో చెప్పాలి అనంటే, మనం పొందిన ఈ రక్షణ అనేటువంటి ఈ భాగ్యం అది వరముగా అనుగ్రహించబడిందే కానీ అది మన కృషితో మనకు కలిగింది కానీ కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినదే కాదు, దేవుని వరమే అన్నాడు. కనుక మనం పొందిన రక్షణ భాగ్యం అది దేవుడు మనకు అనుగ్రహించిన వరం. దీనిని మరికొంచెం ఆయన కొనసాగించి అదే పౌలు భక్తుడు మరో మాట రాశాడు, చదువుతాను వినండి. అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాసినటువంటి పత్రిక, ఆ తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. ఈ వచనం ఎంత స్పష్టంగా చెబుతుంది అని అంటే, మనము నీతిని అనుసరించి మనం చేసిన క్రియల మూలంగా కాకుండా దేవుని కనికరము చేత
పరిశుద్ధాత్మ దేవుని పనిని బట్టి మనము రక్షించబడ్డాము అనేది లేఖనం మనకు అందిస్తున్న గంభీరమైన సత్యం. ఇలా రక్షించబడిన వారంతా ప్రియులారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంఘములో సభ్యులై ఒక రోజున ప్రభు వస్తాడు, మేము ఎత్తబడతాము అని ఎదురు చూస్తున్నామే. అలా ఎదురు చూస్తున్న మనం ఎత్తబడిన పిమ్మట ఆయన ముందుకు వెళ్ళి ఆయనను కలుసుకొని ఆయనను మనము చూస్తాము అని రాసి ఉంది. 1 యోహాను పత్రిక 3:2 చూడండి. ఇలా వ్రాసి ఉండడం మనం చదువుతాం. యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందము అని ఎరుగుదము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఎత్తబడిన తర్వాత ఆయనను మనం చూస్తాం. ఇక్కడ ప్రత్యక్షమైనట్లయితే అని రాయలేదు భక్తుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు. ఆయన ప్రత్యక్షమవ్వడమైతే ఖాయం. అలా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనం చూస్తాము, ఆయనను పోలి ఉంటాం. ప్రియ మిత్రులారా వినండి, ఆయనను చూచిన తర్వాత మన భక్తి జీవితానికి అదే ముగింపు సమయం అన్నట్టు. ఆయనను మనం చూస్తాము, ఆయనను పోలి ఉంటాం. ఆయనను పోలి ఉంటాము అంటే అర్థమేంటి? మరి ఆయన ఎట్లున్నాడో మనం అట్లే ఉంటామన్నమాట. యేసు ఎట్లుంటాడో 3 మాటల్లో చెప్తాను వినండి. ఆయన చూచిన రోజున మనం అలానే ఉంటాం. యేసు ప్రభుని పోలి ఉంటామనంటే అర్థం ఆయన శరీరమునకు మహిమ ఉంది. ఆయన చూచిన రోజున మన శరీరానికి కూడా మహిమ అది అనుగ్రహించబడుతుంది. ఈ క్షయమైన శరీరం అది అక్షయతను ధరించుకుంటుంది అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తులు రాశాడు. కనుక యేసును పోలి ఉంటాము అంటే మొదటి మాట గ్లోరీ ఇన్ ద బాడీ, మన శరీరములో మహిమ ఉంటుంది. మొదటి మాట. యేసును పోలి ఉన్న రోజున యేసు ఎట్లా ఉంటాడు అంటే అతని మనసు నిండా పవిత్రతే ఉంటుంది. ఆయన పోలి ఉన్న రోజున మన మనసు నిండా పవిత్రతే ఉంటుంది. దానినే ప్యూరిటీ ఇన్ ద మైండ్ అని అంటాం. గ్లోరీ ఇన్ ద బాడీ, ప్యూరిటీ ఇన్ ద మైండ్. ఇవన్నీ కలిగిన అద్భుతమైన గడియలు మనమంతా ఎత్తబడిన తర్వాత ఆయన చూచిన రోజున ఆ న్యాయపీఠం ఎదుట కనబడిన శుభగడియల్లో జరిగే అద్భుతమైన ప్రక్రియ. 3వ మాట మీతో చెప్తాను వినండి. శరీరంలో మహిమ ఉంది, మనసులో పవిత్రత ఉంది. 3వ సంగతి సాటిస్ఫాక్షన్ ఇన్ ద స్పిరిట్, మన ఆత్మలో సంతృప్తి వస్తుంది. భూమి మీద మనం ఎన్ని సంపాదించుకున్నా, భూమి మీద మనం ఏమి అనుభవించినా మన ఆత్మలో సంపూర్ణమైన సంతృప్తి రాదు. మనం ఆయన చూచిన రోజున మన ఆత్మలో మనకు సంపూర్ణమైన సంతృప్తి కలుగుతుందన్నమాట. ఈ సత్యాన్ని దావీదు ముందుగానే ఇట్లా పలికాడు. మీ కొరకే చదివి వినిపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం నుంచి 17వ కీర్తన చివరి లైన్ ఇలా వ్రాసి ఉంది. 17వ కీర్తన నేను చివరి వచనం మీ కొరకై చదువుతున్నాను వినండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందను. ఆయన చూచిన రోజున, ఆయన ముఖ దర్శనం చేసిన రోజున, ఆయన స్వరూప దర్శనముతో మన ఆశలన్నీ తీరిపోతాయి. అందుకే ఈ మధ్య పాట పాడుతున్నారు, ముఖ దర్శనము చాలయ్యా అని. అవునవును, ఆయన వస్తాడు, సంగమంగా మనం ఎత్తబడతాము, ఆయనను మనం చూస్తాము. ఆయన చూచిన రోజున మన ఆశలన్నీ తీరిపోతాయి. నిన్న మధ్యాహ్నం జ్ఞాపకం చేశాను ఒక భక్తుని యొక్క పాట. ఆ భక్తుడు రక్షించబడక మునుపు పశువుల కాపరే కానీ రక్షించబడిన తర్వాత దేవుని సంఘములో ఉండి వాక్యం బాగా నేర్చుకొని ఆయన వ్రాసిన పాట గంభీరమైన వేదాంత సత్యాలతో నిండిపోయింది. నటరాజ్ మొదలియార్ గారు ఆ పాటకు రాగం కట్టి పాడితే అన్ని భాషల్లో పాడుకుంటున్నాం ఈ పాట. ప్రియా యేసు రాజును నీ చూచినా చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ఆహా బోరెప్పుడు వినబడుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడిచే రోజెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం.
యేసు రాక కొరకు సిద్ధపడిన సంఘము, సంఘస్థులు ఆశతో ఎదురు చూస్తుంటారట. ఆ రోజు ఎప్పుడు వస్తుందా, నేనెప్పుడు ప్రభుని కలుసుకుంటానా అన్న ఆశతో బ్రతికేవాడు సత్క్రైస్తవుడు అన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనము చూస్తాము. ఆయన చూచిన రోజున మనం ఆయన్ను పోలి ఉంటాము అంటే అర్థం శరీరములో మహిమ, మనసులో పవిత్రత, ఆత్మలో సంతృప్తి, అది కలిగిన అద్భుతమైన గడియ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కలుసుకున్న సమయం. మంచిది. అటువంటి సమయంలో ఆయన తన న్యాయపీఠం మీద కూర్చోగా దాన్ని బీమా సీట్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. దేవుని దాసులు సుధాకర్ అన్న రాత్రి ఈ పూట కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. బెత్లెహేం వారంతా బీమా సీటుకు ప్రయాణం చేయవలసిందే, మీరే కాదు మీకు కూడాను. కనుక ప్రియమైన స్నేహితులారా, ప్రతి వారము ఆయన న్యాయపీఠం ఎదుటకు వచ్చే రోజు ఉంటుంది. నేను 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు మనలో ప్రతివాడు అనే మాట నాకు కొన్ని విషయాలు తెలియచేస్తుంది. అదేమిటి అంటే, మనలో ప్రతివాడు ఆ న్యాయపీఠం ఎదుట ఆయన ముందు ప్రత్యక్షం కావాలి అంటే మొదటి మాట యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘమంతా ఆ న్యాయపీఠం మీద నిలబడవలసింది. అక్కడ పాపులు ఎవరో నిలబడరు, పరిశుద్ధులే నిలబడే చోటది. అది యూనివర్సల్, అందరము అక్కడ కనబడవలసింది. నెంబర్ 2, రెండో సంగతి అన్అవాయిడబుల్. అక్కడ ఎవడు పరిశుద్ధుడు తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి వారు అనే మాట అన్అవాయిడబుల్, అది అందరం అక్కడ కనబడి తీరవలసిందే. అలాగనే అన్డినైబుల్, అక్కడ ఎవరో నీ పక్షంగా నిలబడ్డానికి, నీకు పక్షంగా వాదించడానికి ఉత్తరవాదులు ఎవరూ లేరు. అసలు ఉత్తరవాది ముందే నువ్వు నిలబడవలసి వస్తుంది గనక, నీ పక్షంగా వాదించేవాడు ఎవడు లేడు గనక నువ్వు తప్పించుకునే అవకాశం లేనే లేదు అక్కడ. యూనివర్సల్, అన్అవాయిడబుల్, అన్డినైబుల్, ఇది విశ్వాసులందరికీ జరిగే ఒక గొప్ప అనుభవం. అయితే ఆయన న్యాయపీఠం ఎదుట ఆయన మనల్ని నిలబెట్టినప్పుడు, ఆయన న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నప్పుడు 2 రకాల గుంపులు మళ్ళీ కనబడతారు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కూర్చున్న మనమంతా ఏదో ఒక గుంపుకు చెందినోళ్ళమై ఉంటాం. ఆ న్యాయపీఠం ఎదుట నిలబడిన రోజున మనం ఏదో ఒక గుంపుకు నిలబడే వాళ్ళమవుతాం. నేను 3 జతలుగా ఈ 2 గుంపులు మీకు చూపిస్తాను, నాతో రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి మిత్రులారా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 21వ వచనం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో పాలుపంపులు పొందామని అతనితో చెప్పను. గమనించారా? ఇక్కడ 2 గుంపుల్లో ఒక గుంపులో ఉండే మనుషులు బల నమ్మకమైన మంచి దాసులు, ఇదొక గుంపు. అటువైపు మరో గుంపు ఉంది చూడండి, 26వ వచనంలో చూస్తాం. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరవైన చెడ్డదాసుడా అంటున్నాడు. చూశారు, ఇదొక గుంపు అన్నమాట. సోమరులైన చెడ్డదాసులు మరో గుంపులో కనబడతారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘమే నిలబడుతుంది, పరిశుద్ధులే నిలబడుతున్నారు, రక్షించబడిన వారే నిలబడుతున్నారు. అయితే ప్రియులారా వినండి, మంచి బల నమ్మకమైన మంచి దాసులు ఒకవైపు ఉన్నారు, సోమరైన చెడ్డదాసులు మరోవైపు ఉన్నారు. అక్కడ ఆయన కూర్చున్న తీర్పు తీర్చనై ఉన్నాడు. మరో జత చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. గమనించారా? ఇక్కడ 2 గుంపులు. ఒక గుంపు ఆత్మ సంబంధులు, అంటే వాళ్ళు రక్షించబడిన నాటి నుండి
ప్రభు అనుగ్రహించిన జీవాన్ని వారు సరిగా ఉపయోగించుకొని వారు అంచెలంచెలుగా వారు ఎదుగుతూ పరిపక్వత చెందుతూ ఎదిగిన వారుగా ఎత్తబడిన వారన్నమాట. వీళ్ళు ఆత్మ సంబంధులు, స్పిరిచువల్ మెన్. మరోవైపు ఉంటారు వీళ్ళు రక్షించబడిన మాట నిజమే, వీళ్ళు పరిశుద్ధులుగా వీరు మార్పు చెందిన మాట నిజమే, ఆ స్థాయిని అందుకున్న మాట నిజమే. కానీ వీళ్ళు రక్షించబడిన నాటి నుంచి వీళ్ళకు ఎదుగోలేదు, బదుగోలేదు. వీళ్ళు శరీర సంబంధులుగా మందిరములో వీరు కూర్చున్నారు భూమి మీద బతికినంత కాలం. వీళ్ళు నోట్లో పాలపేక పెట్టుకొని కాలు చేతులు తన్నుకున్న పసిపిల్లల్లాగా సంఘములో బ్రతికారు. వీరు ఎదగలేదండి, వీళ్ళు ఎదుగుదల లేదు గనకనే, వీళ్ళు పరిపక్వత గల మనసు లేదు గనకనే సంఘములోనే ఉన్నారు. కానీ ముఠా తగాదాలు పెట్టారు వీరిలో కొంతమంది మేము పౌలు వారము అని అంటే, వీరిలో కొంతమంది మేము కేఫా వారము అని అంటే, వీరిలో కొంతమంది మేము అపోల్లో వారం అని అంటే, వీరిలో కొంతమంది మేము క్రీస్తుకే చెందిన వారమని వీళ్ళు ముఠా తగాదాలు తెచ్చారు. సంఘాలలో వర్గపోరు తెచ్చారు, వర్గ విభేదాలు పుట్టించారు. వీళ్ళు ఎదుగు పొదుగులేని వారు. ఆ రోజున అక్కడున్న సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున చాలా సంఘాలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆత్మ సంబంధులు కనబడతారు, శరీర సంబంధులు కనబడతారు. వీళ్ళు రక్షించబడిన పరిశుద్ధులయ్యారు గనక వీళ్ళ నరకానికేమీ పోరు. కానీ అక్కడికి వచ్చారు, కానీ వీరు శరీర సంబంధులుగా అక్కడ న్యాయపీఠం ఎదుట కనబడుతున్నారు. అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. బలా మంచి దాసుడా అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు, సోమరమైన చెడ్డ దాసులా అనిపించుకునే వాళ్ళు ఉన్నారు. ఆత్మ సంబంధులుగా బ్రతికిన వారు అక్కడున్నారు, శరీర సంబంధులుగా బ్రతికిన వారు కూడా అక్కడున్నారు. మరో జత చూపిస్తాను రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు కలిసి ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమున పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఈ న్యాయపీఠం ఎదుట సమయమును సద్వినియోగం చేసుకున్న జ్ఞానులు కనబడుతున్నారు. ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట సమయమును సద్వినియోగం చేసుకోక దుర్వినియోగం చేసుకున్న అజ్ఞానులు కనబడుతున్నారు. ప్రియమిత్రులారా వినండి. సంగమగా మనం ఆయన రాకలో ఎత్తబడితేమి, సంగమగా ఆయన రాకలో ఎత్తబడి ఆయన న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షమైనాము. మన కొరకు ఆయన అక్కడ ప్రత్యక్షమైతే ఎత్తబడిన మనం ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షమైనాము. ఈ ప్రత్యక్షమైనటువంటి గుంపులో వినండి ప్రియులారా, బలా నమ్మకమైన మంచి దాసులు, సోమరులైన చెడ్డ దాసులు, అలాగనే ఆత్మ సంబంధులు, అలాగనే శరీర సంబంధులు. సమయమును సద్వినియోగం చేసుకున్న జ్ఞానులు, సమయమును దుర్వినియోగం చేసుకుంటున్న వినండి అజ్ఞానులు అక్కడ కనబడతారు. అక్కడ ఆయన తీర్పు తీరుస్తాడు. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి. ఈ బైబిల్ గ్రంథంలో తీర్పులు ఉన్నాయి. ఈ బైబిల్ దేవుడు తీర్పు తీర్చువాడు, ఆయన ప్రేమ గలవాడు అనే మాట ఎంత నిజమో వింటున్నారా? ఈ మాట 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ స్వరూపి అని చదువుతాం. ఈ మాట ఎంత నిజమో దేవుడు దహించు అగ్ని అనే మాట కూడా అంతే నిజం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో చదువుతాం, గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్, దేవుడు దహించు అగ్ని. దేవుడు ప్రేమస్వరూపి అనేది సత్యమునకు ఒక ముఖం, దేవుడు దహించు అగ్ని అనే మాట సత్యమునకున్న మరో ముఖం. ఈ రెండిట్లో ఏది తెలుసుకోకపోయినా మన ఆధ్యాత్మిక జీవితం అది సజావుగా సాగదు అనే విషయం దేవుని పిల్లలమైన మనం తెలుసుకోవలసి ఉంది. కొంతమంది గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమస్వరూపి వరకు తెలుసుకుని ఆగిపోతారు. కానీ దేవుడు దహించు అగ్ని అనే విషయం వీళ్ళు అర్థం చేసుకోరు. దహించు అగ్నిగా ఆయన తీర్పు తీరుస్తాడు. అయితే ఆయన తీర్చే తీర్పుల్లో 5 పెద్ద తీర్పులు ఉన్నాయి. దీన్ని మేజర్ జడ్జిమెంట్స్ అని అంటారు.
ఇది దేవుని పిల్లలందరూ ఎరగవలసిన తీర్పులవి. ఈ తీర్పు దగ్గరికి వచ్చేస్తాను. మళ్ళీ న్యాయపీఠం ఎదుట సంఘము, ఎత్తబడిన సంఘములకు ఆయన తీర్చే తీర్పును గూర్చి తరువాత చెప్తాను. కానీ ఆయన తీర్చే ప్రధానమైన 5 తీర్పులు ఉన్నాయి. ఇవి మేజర్ జడ్జిమెంట్స్ అంటారు. అవి చెప్తాను, వినండి. మొదటి మాట, ఆయన దేనికి తీర్పు తీరుస్తాడంటే పాపమునకు ఈ దేవుడు తీర్పు తీరుస్తాడు. జడ్జిమెంట్ ఆన్ సిన్. 2000 సంవత్సరాల కిందట ఆ కల్వరి కొండ మీద మనుషులు అందరి పాపము కొరకు, యేసు రాకముందున్న మనుషులు, యేసు బ్రతికిన కాలంలో ఉన్న మనుషులు, యేసు తరువాత ఉన్న మనుషులమైన మనందరి పాపం కొరకు కూడా ఆయన సిలువలో తీర్పు జరిగిపోయింది. ఆ తీర్పును యేసు ప్రభువే అనుభవించినాడు. జడ్జ్మెంట్ ఆన్ సిన్ అయిపోయింది. ఇక పాపమునకు తీర్పు లేదు. పాపమునకు తీర్పు కల్వరి కొండ మీద యేసు ప్రభువులో ఆ దేవుడు విధించేసినాడు. దానికి శిక్ష. ఇక పాపమునకు తీర్పు లేదు. ఇది మనసులో కొంచెం గట్టిగా పడనివ్వండి. ఇది మొదటి మాట. రెండో సంగతి చెప్తాను, వినండి. రెండో తీర్పు ఏమిటి అంటే జడ్జ్మెంట్ ఆన్ సన్స్. దేవుని పిల్లల మీద తీర్పు. దేవుని పిల్లల మీద తీర్పు వారు బ్రతుకుతున్నప్పుడే జరిగిపోతూ ఉంటుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాల్లో రాసి ఉంది, మీరు శిక్షాఫలం పొందుటకై మీరు భరిస్తున్నారు ఈ శిక్షను. తండ్రి శిక్షింపన కుమారుడెవరు? కుమారులైన వారంతా శిక్షలో పాలిపంపులు పొందుచున్నారు కదా. మీరు దేవుని శిక్షలో పాలిపంపులు పొందకపోతే మీరు దుర్బీజులే కానీ కుమారులు కారు అన్నాడు. అంటే రక్షించబడ్డాము, కానీ దేవునికి విరోధంగా ఏదో పాపం చేశాం, సాటి మనిషికి విరోధంగా ఏదో పాపం చేశాం. దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. ఆ శిక్ష నీకు దొరకకపోతే నువ్వు రక్షించబడిన అనుభవాన్ని ప్రశ్నించుకోవాలి. నేను పాపం చేశానే, కానీ నాకు ఏ దండన కలగడం లేదేంటి? దేవునికి విరోధంగా పాపం చేస్తుని, సాటి మనిషికి విరోధంగా పాపం చేశాను, నాకు ఏ దండన కలగలేదేంటి? నువ్వు కుమారుడివైతే, నువ్వు కుమార్తెవైతే ఆయన తప్పగా దండిస్తాడు, శిక్షిస్తాడు. ఏ శిక్ష నీకు కలగడం లేదంటే అసలు దేవుని కూతురువో కొడుకువో ముందు తెలుసుకో. దేవుడు తన వారిని శిక్షించువాడు. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తున్నాను అని లవోదిక సంఘంతో మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. పాపములకు శిక్ష కలవరకొండ మీద అయిపోతే పిల్లలకు శిక్ష భూమి మీద అది వారు బ్రతుకున్నప్పుడే జరుగుతుంది. ఇది రెండోది. మూడో తీర్పు చెప్తాను, వినండి. జడ్జ్మెంట్ ఆన్ సెయింట్స్. పరిశుద్ధుల మీద తీర్పు. అదే క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగేటువంటి తీర్పు అన్నమాట. అదే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. ఆ బల్లను సమీపించే ముందు ఈ తీర్పు సింహాసనం దగ్గర మన పరిస్థితిని మనం అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది పరిశుద్ధులకు తీర్పు. విపులంగా చెప్తాను దాని తర్వాత. 4వ తీర్పు చెప్తాను, వినండి. 4వ తీర్పు ఏంటనంటే జడ్జిమెంట్ ఆన్ సబ్జెక్ట్స్, అనగా పాలించబడుతున్న వారి మీద తీర్పు. ఆయన మహామహిమతో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అన్ని జనులకు తీర్పు తీరుస్తాడట. 7 సంవత్సరాలు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన శ్రమను అనుభవించినప్పుడు వారిని ప్రేమించి, వాళ్ళని పరామర్శించి, వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళకి బట్టలు ఇచ్చేటువంటి అన్యజనులు ఉంటారే, వాళ్ళని గొర్రెలు అంటున్నాడు ప్రభు. 7 ఏళ్ల శ్రమల కాలంలో తన ప్రజలైన ఇశ్రాయేలీలు శ్రమలు పొందుతున్నా తన ప్రజలను ప్రేమించకుండా, వాళ్ళని పరామర్శించకుండా, వాళ్ళకి భోజనం పెట్టకుండా, వాళ్ళకి గుడ్డముక్కివ్వకుండా, వాళ్ళ జైల్లో ఉంటే కలుసుకోకుండా ఇంకెక్కువైన శ్రమలు తన సహోదరులు కలిగిస్తారే, వాళ్ళే మేకలు. గొర్రెల లాంటి అన్యులు, మేకల లాంటి అన్యులు. ఆయన తన మహిమతో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చనయ్యున్నాడు. ఈ తీర్పు ఇంకా జరగలేదు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు సంభవించే ఒక పెద్ద తీర్పు అది పాలించబడే వాళ్లకు ఆయన తీర్చేటువంటి తీర్పు. దాని గురించి మనం అధ్యయనం చేయనక్కర్లేదు. సంఘముతో మనకి సంబంధం లేని విషయం గనక అది పక్కనే ఉంచుదాం. చివరి 5వ పెద్ద తీర్పు అదేంటోనంటే జడ్జిమెంట్ ఆన్ సిన్నర్స్. పాపుల మీద ఆయన చేసే తీర్పు.
ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 11వ వచనం నుంచి రాసి ఉంటుంది. ఆ తీర్పులో ఒక్క రక్షించబడిన పరిశుద్ధుడు కూడా ఉండడు, అందరూ పాపులే నిలబడవలసి ఉంటుంది. మళ్ళీ ఇలా చెప్తాను, సావధానంగా మనసులో పెట్టుకోనండి, వినండి ప్రియులారా. మొదటి తీర్పు పాపమునకు తీర్పు, సిలువలో అయిపోయింది. రెండవ తీర్పు పిల్లలకు తీర్పు, ప్రతిరోజు మన జీవితంలో జరుగుతూనే ఉంది. మూడవ తీర్పు పరిశుద్ధులకు తీర్పు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అది జరగబోతుంది. అలాగనే పాలించబడే వారికి తీర్పు, అది అన్ని జనాంగానికి తీర్పు ఆయన వచ్చినప్పుడు భూమి మీదగా జరుగుతుంది. చివరకు పాపులకు తీర్పు, అదే ధవల సింహాసనపు తీర్పు, అది ఒక రోజున ఆయన చెయ్యనయ్యున్నాడు. ఈ 5 తీర్పులు ఎరిగితే మనకుండే మన నిరీక్షణ పటిష్టం చేసుకుంటాము. మన చుట్టూన నశించిపోతున్న ప్రజల మీద ప్రేమ భారాన్ని కూడా పెంచుకుంటాము. ఇవన్నీ క్రైస్తవులకు అవసరమని ఆయన లేఖనాల్లో వాటిని గురించి వ్రాసి పెట్టాడు. వీటి గురించిన కనీస అవగాహన లేకుండా బ్రతికితే నీ నిరీక్షణకు బలము లేదు. అవనండి, నీ చుట్టూ ఉండే వారి విషయమై నీవు బాధ్యత కలిగిన విశ్వాసిగా నీ ఉండలేవు అనే విషయం మీరు నేను గమనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆలోచించబోయేది బీమా సీట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన తీర్చే ఆ తీర్పు, పరిశుద్ధులమైన మనకు జరగబోయే ఆ తీర్పును గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఆ సింహాసనం ముందు బలా నమ్మకమైన మంచి దాసులా అనిపించుకునే వాళ్ళు ఉంటారు, సోమరైన చెడ్డ దాసులారా అనిపించుకునే వాళ్ళు ఉంటారు, ఆత్మ సంబంధులైన మనుషులు ఉంటారు, శరీర సంబంధమైన మనుషులు ఉంటారు, సమయమును సద్వినియోగం చేసుకుని జ్ఞానులు ఉంటారు, సమయాన్ని దుర్వినియోగం చేసుకుని అజ్ఞానులు ఉంటారు. ఇప్పుడు ఆయన న్యాయపీఠం మీద ఉన్నప్పుడు సంఘమైన మనకు ఏమి జరగబోతా ఉంది? ప్రియులారా, ఆ సింహాసనం మీద కూర్చొని ఆయన తీర్పు తీర్చే విధానంలో ఏమి జరగబోతుందో విపులంగా తెలుసుకొని ఇప్పుడే మనం విమర్శించుకుంటే ఆ తీర్పు పొందకుండా ఉంటామన్నాడు. బల దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన మాటే, మనలను మనమే విమర్శించుకున్నట్లయితే, ఇప్పుడు మనల్ని మనమే విమర్శించుకున్నట్లయితే ఆ తీర్పును మనం తప్పించుకుంటాం గనక మీరు విమర్శించుకోండి అన్న పిలుపు బల దగ్గర రాకమునిపే మనకి ఇవ్వబడింది కనుక ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకేమి సంభవించబోతుంది, అసలు అక్కడ ఏం జరుగుతుందో కొంత విపులంగా మనం 4-5 సంగతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. మొదటి విషయం చెప్తాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘ జీవితం బట్టబయలు కానయ్యుంది. మొదటి మాట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘం యొక్క జీవనం అది బట్టబయలు కానయ్యుంది. భూమి మీద బ్రతికినప్పుడు నువ్వు భలే దాగుడు మొత్తలాడావే, భూమి మీద బ్రతికినప్పుడు నీ జీవనం మనిషికి తెలియకుండా భలే దాపరికంతో జీవించావే, అసలు భూమి మీద నువ్వు బ్రతికినప్పుడు నీ దగ్గర బోల్డంత చీకటి ఉందే. అవును, ఉంటుంది. ఎందుకంటే మనుషులు నీ పైరూపాన్ని చూడగలరు కానీ నీ అంతరంగాన్ని చూడలేరు కదా. దైవజనుడైన సమూయేలుతో దేవుడు ఇలాగన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, సమూయేలు మనుషుల పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను అంతరంగాన్ని కూడా లక్ష్య పెట్టే దేవుడు నేను. రాత్రి దేవుని సేవకులు చెప్పారు, మన ప్రభు ఎరగనిది ఏమి ఉండదిక. మన ప్రభు సమస్తమును అందరినీ ఎరిగినవాడు అనే మాట రాత్రి స్థలములో వాక్యంలోంచి విన్నాము. ఆయన ఎరిగినవాడు, ఆయన లోపల బయట చూచేవాడు. కానీ భూమి మీద నువ్వు బ్రతికినప్పుడు మనుషులు మెప్పించడం కొరకు నువ్వు తెల్లని పావురంలాగా మా ముందు ఎంత బాగా కనబడ్డావో, కానీ నీ సీక్రెట్ లైఫ్లో, నీ ప్రైవేట్ లైఫ్లో నువ్వెంత నల్లకాకివో అది నీకు తెలుసు, మాకు తెలీదు. ఎవరో తెలియదు. నీ పక్కన కూర్చున్న వాళ్ళకు అందరూ అనుకుంటున్నారు ఎంత పరిశుద్ధ సహోదరినో, ఎంత పరిశుద్ధ సహోదరుడో, ఎంత ఆత్మీయులో, ఎంత నమ్మకస్తులో అని అందరిని బాగా మెప్పించావు, అందరి ముందు బాగా నటించావు. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు వచ్చినప్పుడు మొత్తం అంతా బయటకు వస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన బయట లోపల అంతా ఎరిగినవాడు. ఉదాహరిస్తాను వినండి, ఉదాహరణ చెప్తాను వినండి.
అక్కడే అలా బయటపడతాయి అన్నీ అనే దానికంటే ఇక్కడ కూడా ఆయన బయట పెట్టగలడు. ఇలా ఉదాహరణ ఇస్తాను వినండి. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో మీరు మొదటి 10 వచనాలు మీరు గమనిస్తే, దేవుడు తన సేవకునకు ఆత్మ వివేచనిస్తే అననీయ లోపలికి వస్తున్నాడు. ఏమన్నాడు పేతురు? అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో, అననీయ, నీ భూమి వెల ఎంతకో నీవు అమ్ముకొని ఇదే తీసుకుని వచ్చి పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చుటకు ఎందుకు సాతానుని హృదయం ప్రేరేపించెను అన్నాడు. బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా జీవించడం, ఇది వేషధారణ కలిగి ఉండడం. దానికి పేతురు యొక్క భాష్యం ఏమిటి అంటే, పేతురు అవగాహన ఏంటనంటే, మీరు వేషధారంతో జీవించడం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయటం అన్నాడు. అంటే దేవుని ఆత్మ సహాయంతో ఒక దేవుని సేవకుడే ఆత్మ వివేచనతో నీ లోపల ఉన్న నీ రహస్య జీవితాన్ని బట్టబయలు చేయగలిగితే, క్రీస్తు తన న్యాయపీఠం ఎదుటకు వచ్చినప్పుడు నీ జీవితం వెలుగులోనికి తేడా ఎలా తెస్తాడో చూపిస్తాను తర్వాత లేఖనాల్లోంచి వినండి. అదే అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం మీరు 9వ వచనం దగ్గరికి వచ్చి చూస్తే, అదే పేతురు సప్పీరాతో మాట్లాడుతుంటాడు, మీరు ఇద్దరు పరిశుద్ధాత్మ దేవుని శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు అన్నాడు. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, వేషధారణతో బ్రతకడం అనేది అదేంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయటం. వేషధారంతో బ్రతకడం అంటే పరిశుద్ధాత్మ దేవుని శోధించటం అని పేతురు భాష్యం చెప్పినారు. దాని ఇంటర్ప్రిటేషన్ ఆయన చెప్పారు. కనుక వేషధారంతో నువ్వు బాగా మనుషుల మధ్య నటిస్తున్నావు, నువ్వు చాలా బాగా కనబడుతున్నావు, భూమి మీద ఉన్న సేవకుడే నీ వేషధారణ అట్లా బయట పెడితే, అసలు న్యాయపీఠం మీద కూర్చున్న సమస్తమును చూడగలిగిన ఈ మహాదేవుడు మొత్తం నీ జీవితం అంతా బట్టబయలు చేయడు. ఎలా చేస్తాడో ఇక్కడ పౌలే రాశాడు, చూపిస్తాను రండి. 1 కొరింథీ పత్రిక ముందు ఈ వచనం చూసి మనం చదివిన భాగం దగ్గర వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఇలా ఉంది. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి సమయం రాక మునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకండి. ఆయన అంధకార మందల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. గమనించారా ఈ మాటలు? ఏమంటున్నాడట? ప్రభు వచ్చే వరకు దేని గురించి ఎక్కడే పెద్ద తీర్పు తీర్చేయకండి. ఆయన అంధకార మందల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. సంఘము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డ రోజున, సంఘం అంటే సార్వత్రిక సంఘం, అందులో స్థానిక సంఘం, అందులో సంఘ సభ్యులమైన మనమంతా నిలబడిన ఆ రోజున అన్నీ ఆయన వెలుగులోకి తెస్తాట. అక్కడ దాపరికాలుగా చోటు లేదు. మనం చదివిన భాగంలో మార్చి చదివామే, ఆ భాగంలో కొన్ని క్రియాపదాలు అండర్లైన్ చేయండి, తెలుస్తుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మనం 10 నుంచి 15 వచనాలు చదివాను చూడండి. అందులో 13వ వచనంలో ఇలా, ఆ దినము దానిని తేటపరచును అనే మాట అండర్లైన్ చేయండి. అది అగ్ని చేత బయలుపరచబడును అన్న మాట అండర్లైన్ చేయండి. మరియు వాని పని ఎట్టదో దానిని అగ్నియే పరీక్షించును అనే మాట మళ్ళీ అండర్లైన్ చేయండి. ఈ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు బయలుపరచబడును, తేటపరచబడును, పరీక్షింపబడును, కాల్చివేయబడును, ఈ మాటలన్నీ చూస్తున్నప్పుడు ఇక ఏం మిగిలింది? దాపరికం. క్రీస్తేసనందు ప్రియమైన సోదరి స్నేహితులారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక సంఘము, అందులో సభ్యులమైన మనమంతా నిలబడినప్పుడు ఇక ఏ దాపరికానికి చోటు లేదు. భూమి మీద బోల్డెన్ దాసి మూసేశాం. ఈ రోజున మన వాళ్ళు ఎంత దాపరిక జీవితమో. ఇలా అంటాను, ఏమనుకోకండి. ఈరోజు ఎక్కడ ఉన్న బ్రదర్స్ని అడుగుతాను ఒక్క మాట, నా దగ్గర ఏ దాపరికము లేదండి, నా జీవితమో తెరిచిన పుస్తకం అండి, నేనెంత పారదర్శకతతో ఉన్నానో కావాలంటే చూడండి అని. మళ్ళీ ఎంతమంది మగవాళ్ళు, ఇదిగోండి నా సెల్ ఫోన్ పాస్వర్డ్ నా భార్యకు కూడా తెలుసు అని చెప్పగలిగిన మగాళ్ళు ఉంటున్నారు. ఎంత నంగనాచో ఇతరుగా, నంగనాచట వేషధారని మళ్ళీ ఏదనుకునేరు. ఏమండి, ఎంత నంగనాచి మగాయినో, ఇతగాడు సెల్ ఫోన్ యొక్క పాస్వర్డ్ భార్యకి తెలియదు.
అక్కల కూడా అంతే. ఈమె గారి యొక్క సెల్ ఫోన్ పాస్వర్డ్ భర్తలకు తెలియదు. ఎవరు ఫోన్ చేస్తారో ఎవరి కాల్ డాటా చెరిపేస్తూ ఉంటుంది మహాతల్లి. ఎవరితో చాటింగ్ చేశాడో ఈ సహోదరుడు మొత్తం అంతా తుడిపేస్తూ ఉంటాడు, డిలీట్ చేస్తూనే ఉంటాడు. ఏమంటే రహస్యాలు బయటకు వస్తాయి. నీ సెల్ ఫోన్ పాస్వర్డ్ చెప్పక నువ్వు చేసిన చాటింగ్ అంతా డిలీట్ చేసి నీ కాల్ డాటా అంతా నువ్వు ఎరేజ్ చేసేసినా, వినండి ప్రియులారా, అన్నీ బయటకు వస్తాయి. లేదండి, నేను పారదర్శకత బతుకుతున్నాను, నా జీవితం ఒక తెరిచిన పుస్తకం, నేను ఎంత వెలుగులో జీవిస్తానో, అందుకే నా భార్యకు నాకు మధ్య అన్యోన్యమైన సావాసం అండి. మా సేవకుడికి మాకు మధ్య ఎంత అన్యోన్య సావాసం అండి. నా తోటి విశ్వాసులకు నాకు మధ్య ఎంత అన్యోన్య సావాసం అండి. అన్యోన్యమైన సావాసం వెలుగులో బ్రతికితే వస్తుంది, చీకట్లో బ్రతికితే అన్యోన్య సావాసం రాదు. బైబిల్లోనే చెప్పబడింది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగన్నాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లయితే మనం అన్యోన్య సావాసము గలవారమయ్యుందము. అప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అది కండిషనల్ ప్రామిస్. అది విశ్వాసులకు దేవుడిచ్చిన కండిషనల్ ప్రామిస్. ఎప్పుడు యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడుగుతుంది అంటే మనము అన్యోన్య సావాసం చేసినప్పుడు. మనకు అన్యోన్య సావాసం ఎప్పుడు వస్తుంది అంటే మనమంతా వెలుగులో జీవించినప్పుడు. నీ భార్య దగ్గర నీ జీవితంలో చీకటి, నీ భర్త దగ్గర నీ జీవితంలో చీకటి, సేవకుని ముందు మన జీవితంలో దాపరికాలు, తోటి విశ్వాసుల మధ్య అంత దాగుడు మూతల జీవితం జీవించి క్రీస్తు న్యాయపీఠం ఎదుట అన్ని బట్టబయలయ్యే రోజు ఏం తట్టుకుంటావు చెప్పు? ఎలా తట్టుకుంటామని చెప్పండి. చాలా విచారకరమైన విషయం. ఒక సంగతి నేను విన్నప్పుడు భలే బాధపడ్డాను. ఒక దేవుని సేవకుడు మరో దేవుని సేవకుని ఇంటికి పోయాడు. బ్రదర్, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళతానండి, బాగా అలసిపోయాను అంటే, అదెంత మాట అన్నా, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడమే పెద్ద గొప్ప భాగ్యం, రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఎవడ రూమ్ ఏర్పాటు చేసి బెడ్ ఏర్పాటు చేసి అతను పడుకోనిచ్చి ఈయన పనులు ఈయన చేసుకుంటేను ఆయన సెల్ ఫోన్ మ్రోగుతున్నది. అరే పాపం ఇప్పుడు అలసిపోయి వచ్చాడు, అతను మళ్ళీ లేస్తే ఇబ్బందని వెంటనే కొంచెం సౌండ్ తగ్గించి పడుకున్నారని చెప్పేద్దాంలే, తర్వాత ఫోన్ చేస్తారులే ఈయనని ఈ సేవకుడేమో ఫోన్ అందుకొని హలో అన్నాడు. అట్నుంచేమో వింటున్న సింహం గర్జించినట్లుగా పడుకోముందే ఫోన్ చేయమన్నానుగా అంట. పడుకోకముందే ఫోన్ చేయమన్నానుగా, పడుకున్నావు ఏంటనంటే ఎవరండి మేడం అన్నారు. అనగానే టప్పని కట్టేసింది. ఇదేదో రాంగ్ కాల్ లాగా ఉంది అనుకున్నాడు. దురదృష్టం ఏంటనంటే ఆ ఫోన్ వెంటనే స్విచ్ ఆఫ్ అవ్వలేదు, ఎవరికి వెలుగుతూనే ఉంది, దానికి లాక్ పెట్టలేదేమో సహోదరుడు. చాటింగ్ కనబడుతుంది. చాటింగ్లో ఏమి రాసిందంటే, నేను పడుకోకమునిపే నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడు, నువ్వు పడుకోవాలి. రాత్రి నువ్వు ఫోన్ చేయకుండా పడుకున్నావు కాబట్టే నాకు రాత్రి నిద్ర పట్టలేదు. అరే భార్య అయితే ఇలాగే చేస్తుందా చాటింగ్ అని ఇతగాడికి అనుమానం వచ్చి అది కొంచెం అలా నట్టి పెట్టే, అన్నా మీ ఫోన్ కాల్ వచ్చింది, ఎవరో అవతల వైపు నుంచి చేశారు, నేను ఎవరండానంటే నువ్వు పడుకోకముందుపై ఫోన్ చేయమని చెప్పానుగా, చేయకుండా పడుకున్నావేమని అంటుంటే ఎవరండానంటే ఫోన్ కట్టేశారు, నీ చాటింగ్ కనబడింది నాకు ఫోన్లో, ఇది నా సరైనటువంటి చాటింగ్ అనిపించడం లేదు, ఎవరావిడ ఏమిటా కదా అని అంటే, బ్రదర్ నేను బలహీనుడిని అయ్యాను, ఈ తప్పిదం చేశాను, దేవుడు నన్ను క్షమించాలి, నా కొరకు ప్రార్థన చేయండి, ఆ వీక్నెస్ నుంచి నేను బయటకు వస్తానని మాట్లాడుంటే ఎంత బాగుందండి. పెద్ద మనిషి ఇతగాడంటాడు, నా ఫోన్ ఎవడ పట్టమన్నాడు, ఇతగాడింటికి నిన్నెవడు రమ్మన్నాడు, నేనే తలగా నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు, నీతో సావాసినని నువ్వు ప్రేమతో వచ్చావు, నేను ప్రేమతో ఆతిథ్యం ఇచ్చాను, నువ్వు నిద్రపోతున్నావు, అలసిపోయి ఉన్నావు, మళ్ళీ ఫోన్కి ఆన్సర్ చేయడం ఎందుకని నేను ఆన్సర్ చేస్తే, నేను విన్న స్వరము నేను చదివిన చాటింగ్ అడిగితే బలహీనతను ఒప్పుకోనే మనసు లేదు, కానీ నా ఫోన్ ఎవడ ముట్టుకోమన్నాడు, నా చాటింగ్ ఎవడు నేను చదవమన్నాడు, అవన్నీ ఎందుకులే అన్నా. ఇంత ఎవరావిడంటే చెప్పడం లేదండి. తర్వాత తేలిన ఫలితార్థం తన భార్య యొక్క సొంత చెల్లి. తన భార్య యొక్క సొంత చెల్లి. ప్రియులారా, ఇలస్ట్రేషన్ మీకు ఎందుకు చెప్పాను అంటే,
వినండి, నువ్వు జీవిస్తున్నావు కానీ ఎంత దాగుడుమూతల జీవితం జీవించినా, నేనెంత దాగుడుమూతలు జీవించినా అక్కడ అన్ని వెలుగులోకి వచ్చేస్తాయి. ఆయన తేటపరచును, ఆయన బయలుపరచును, ఆయన కాల్చివేయును, ఆయన పరీక్షించును అనే పదాలు చూసాం చూడండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘము, అందులో మన సభ్యుల యొక్క జీవితాలు అన్ని బట్టబయలు కానయ్యున్నాయి. నువ్వు ఎంత దాసిమూసినవన్నీ అన్ని వెలుగులోకి వస్తాయి ఆ రోజున. ఆ వెలుగులోకి అవి రాకమునిపే, ప్రభా నేను బలహీనురాల్ని, ప్రభా నేను బలహీనుడను, తెలుసో తెలియకో, జ్ఞానంతోనో అజ్ఞానంతోనో, బలహీనతోనో బలముతోనో తప్పిదములు చిక్కుకున్నానని పశ్చాత్తాపడి సవరించుకొని, వినండి ప్రియులారా, భూమి మీద బాగుపడితే మంచిది. ప్రతి ఆదివారం ఆ బల్ల ఎందుకండి మనకు? అదేమన్నా ప్రసాదమా తినిపోవడానికి? అది ఒక న్యాయస్థానం లాంటిది. అక్కడికి వచ్చి నీ తప్పిదములు ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడి మరొక వారానికి యోగ్యంగా బ్రతకడానికి అదొక జడ్జిమెంట్ సీట్. భూమి మీద కనబడి ఒక తీర్పు. ఏమంటే స్థలమా బల్ల? అక్కడికి వచ్చి కూడా ఏమంటే వడపప్పు తిన్నట్టు, ఏమంటే రొట్టె ముక్క తింటావు, పానకం తాగినట్టు ద్రాక్షారసం త్రాగిపోతావు. ఏదైనా వడపప్పు పానకం అనుకుంటున్నావా? అది ప్రసాదం అనుకుంటున్నాం మనం. దైవజనులు జి రాజారావు గారు మా ఊరు వచ్చి ఒక మాట అన్నారు ఒకసారి. ఆయన అన్న మాట ఏంటో తెలుసా అండి? చిన్న చొక్కే చిన్న మొక్కే అని, చిన్న మొక్కే చిన్న చొక్కే అని ఇష్టం వచ్చినట్టుగా తినిపోతుంటే ఆ రెండు మీకు చొక్కలు చూపిస్తాయి ఒక రోజున అన్నాడు. చిన్న మొక్కే నవిలి మింగావు, చిన్న చొక్కే గొంతులు వేసుకొని తాగిపోయావు. అది న్యాయపీఠం దగ్గర కూర్చున్న, ఏమండి వినండి, దొరికినటువంటి ఆ భోజనంలో చేతులు వేస్తున్నప్పుడు నిన్ను పరీక్షించుకోవా? ఏదైతే నువ్వు పరీక్షించుకొని పశ్చాత్తాపం ఉంది విడిచిపెట్టలేదో అవన్నీ బట్టబయలైపోతాయి ఆ రోజున. నువ్వు ఎవరైనా సరే అవన్నీ బట్టబయలయ్యే రోజు ఒకటి ఉంది. ఆయన తేటపరుస్తాడు, ఆయన బయలుపరుస్తాడు, ఆయన వెలుగులోకి తెస్తాడు, ఆయన పరీక్షిస్తాడు. భయపడకండి. ఇది ఇక్కడ ఉన్నంతవరకు అక్కడికి వెళ్ళేసరికి అవి బయలుపరచబడతాయని భయపడక్కర్లేదు. ఎక్కడే వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడి సవరించుకుంటే అక్కడగా వెలుగులోనికి రావు అనే విషయం జ్ఞాపకం చేసుకొని ఆ బల్లను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించి ఆయన రక్తమాంసాలను జ్ఞాపకం చేసుకొని, మన తప్పిదాలు జ్ఞాపకం చేసుకొని, మన చుట్టూన్న వారిని జ్ఞాపకం చేసుకొని సవరించుకొని బాగుపడడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన సమయం ఇది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఒకటి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘ జీవితం బట్టబయలు కానయ్యుంది. ఒకటి చెప్పాను. రెండో సంగతి చెప్తాను వినండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘము లెక్క అప్పగించవలసి ఉంటుంది. కొన్ని లెక్కలు మనం అక్కడ అప్పగించాలి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఇలా చదువుతాం. రోమాపత్రిక 14:12 చదువుతున్నాను. 11-12 కలిసి ఉంటుంది. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను అని రాసి ఉంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమంతా దేవునికి లెక్కప్పగించవలసి ఉంది. ఏమి లెక్కలు అడుగుతాడు? మనం ఏమి లెక్క చెప్పాలో చెబుతాను. అక్కడ లెక్కప్పగించే రోజున దోషిగా నిలబడక మునిపే ఎక్కడే మన జీవితాలను సర్దిద్దుకోవడం ఆశీర్వాదకరం కదా. కాబట్టి దేనికి లెక్క అడుగుతాడు, దేనికి లెక్కప్పగించవలసి ఉంటుందో నేను కొంచెం రతమిగ్గా చెప్తాను, తేలిగ్గా మీకు జ్ఞాపకం ఉండే నిమిత్తం. నెంబర్ 1, మొట్టమొదట సంకల్పం యొక్క లెక్క చెప్పాలి. అమ్మా, అకౌంటబిలిటీ ఆఫ్ పర్పస్. దేవుడు నిన్ను పుట్టించింది ఒక సంకల్పంతో, దేవుడు సువార్త నీ దగ్గర పంపించింది ఒక సంకల్పంతో, దేవుడు నేను రక్షించింది ఒక సంకల్పంతో, దేవుడు ఈ సంఘములో నేను పెంచుతున్నది ఒక సంకల్పంతో, నీకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నిన్ను పెంచుతున్నది ఏదో సంకల్పం నెరవేర్పుకు నువ్వు తెస్తావని. కనుక ప్రభు, నీవు సంకల్పం ఎరిగావా? ఆ సంకల్పం ప్రకారమే జీవించావా? ఆ సంకల్పం యొక్క లెక్క చెప్పు అని అడుగుతాడు.
జనరల్గా అందరి విషయంలో దేవునికి ఉన్నది ఒక సింగిల్ పర్పస్. మిగిలిన అన్నిటి విషయాల్లో వేరు వేరు సంకల్పాలు ఉండొచ్చు, కానీ అందరి విషయంలో దేవుడు కలిగి ఉన్న ఏకైక సంకల్పం ఒకటే. అదేంటో చెప్పనా అండి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు ఎలాగన్నా, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా దగ్గరకు రప్పించండి అన్నాడు. ఇది జనరల్ పర్పస్. మనుషులందరినీ పుట్టించడంలో, మనుషులందరి దగ్గరకు సువార్త పంపడంలో, మనుషులందరినీ రక్షించడంలో దేవునికి ఉన్న జనరల్ పర్పస్ ఏంటనంటే మనమందరము ఆయన్ను మహిమపరచాలి. మనమందరము ఆయన మహిమపరచాలి. అందుకనే పౌలు భక్తుడు కొంచెం శృతిమించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను దేని కొరకు చేయాలట? ఇక్కడ ఉన్నారా లేదా? మీరు భోజనము చేసినను, పానము చేసిన దేని కొరకు చేయాలట? ఆయన మహిమ కొరకు చెయ్యండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, ఆయన తన న్యాయపీఠం మీద కూర్చున్న రోజున సంకల్పం లెక్క చెప్పిన ఆయన, ఎందుకొరకు నేను పుట్టించితిని, ఎందుకొరకు సువార్తను పంపితిని, ఎందుకొరకు రక్షించితిని, ఎందుకొరకు ఆ సంఘములో నీ పెంచితిని, ఈ సంకల్పములో నీ నెరవేర్పుల భూమి మీద ఎంతవరకు బ్రతికినావు అని సంకల్పాల లెక్క అడుగుతాడు. మొదటి మాట వినండి ప్రియులారా. ఈ రోజున దేవుని పిల్లలమైన తర్వాత మనం చేసే పనైనా, మనం మాట్లాడే మాట అయినా, మన జీవన శైలి, మన లైఫ్ స్టైల్ ఏదైనా అది దేవుని మహిమ కొరకు కాకపోతే, నీ స్వార్థం కొరకు అయితే, ఆ రోజున దోషిగా నిలబడి సోమరైన చెడ్డదాసుడా, ఓ శరీర సంబంధమైన క్రైస్తవుడా, ఓ బుద్ధిమాలిన అజ్ఞాని అని ఆ రోజున అనిపించుకోవలసి మనకు వస్తుంది అనేది మనం గమనించవలసిన ఒక విషయం. కనుక ఒకటి సంకల్పాల లెక్క. దేవుని సంకల్పం కొరకు బ్రతికావా, లేకపోతే స్వయం సంతోషం కొరకు బ్రతికా? సెల్ఫ్ ప్లీజింగ్ పీపుల్ ఉంటారు, తమను తాము సంతోషపరచడానికే బ్రతుకుతుంటారు. దేవుని సంకల్పం కొరకు బ్రతకడం మానేసి తమను తాము సంతోషపరచుకోవడానికే దేవుని పిల్లలు బ్రతుకుతారు. అది మనకు తగదు, అది ఎంత మాత్రం సమంజసం కానే కాదు అని మీరు గమనించాలని కోరుతున్నాను. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను వినండి. రెండవ లెక్క ఏమడుగుతాడంటే ఇది సమయాల లెక్క, అకౌంటబిలిటీ ఆఫ్ టైం. దేవుడు నీకు అనుగ్రహించిన సమయం విషయమై ఆయన లెక్క అడుగుతాడు. యేసుప్రభు అంటారు, నేను భూమి మీద ఎలా బ్రతికానో నేను లేఖనంలో రాయించి పెట్టానుగా మీకు, మీరు అలా బ్రతకమనే కదా మీకు నా లేఖనంలోంచి ప్రేరణించాను, సేవకుల నుంచి బోధ చేయించాను. యేసుప్రభు ఎట్లా బ్రతికినాడు అంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని యొక్క పనులు చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ ఏమీ చెయ్యలేడు. దేవుడు మనకు సమయాలు ఇచ్చింది ఆయన పనుల మీద ఉండడానికి. యేసుప్రభు 12 సంవత్సరాల ప్రాయములో ఉన్నప్పుడు యెరూషలేములో ఉండిపోతేను, మళ్ళీ మరియా యోసేపులు వెనక వచ్చి, నాయనా ఎక్కడున్నావు, నేను నీ తండ్రి నిన్ను వెతుకుచున్నామనంటే, మీరేలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని నా తండ్రికి తెలుసులేండి, మీరెందుకు నన్ను వెతకాలి అన్నాడు. రక్షించబడిన దేవుని పిల్లలం దేవుని పనుల మీద ఉండవలసిన వాళ్ళు. దేవుడిచ్చిన ప్రతి సమయం, ప్రభు మనకు అనుగ్రహించిన సమయాలు అది దేవుని పనుల మీద ఉండడానికి మనం వెచ్చించాలి. ఇంటిలో గృహిణి ఉంటుంది, ఇంట్లో గృహిణిగా పనులన్నీ చక్కబెట్టడం అది దేవుడిచ్చిన పనే. చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, చదువుకోవాలి, అది దేవుడిచ్చిన పనే. వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారంలో నమ్మకంగా దేవుడిచ్చిన పని చేసుకోవాలి. ఉద్యోగస్తులు ఉద్యోగం చేసుకో. దేని కొరకు దేవుడు సమయం ఇచ్చాడో దాని కొరకు సమయాలు సరిగా వెచ్చించి మన సమయం విషయమై దేవునికి లెక్కప్పగించవలసిన రోజున భయం లేకుండా అక్కడ ఉండవచ్చు, భయం లేకుండా అక్కడ నిలబడవచ్చు. లేకపోతే నీ సమయాల లెక్క ఆయన అడుగుతాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, సమయానికి నేను లెక్క చెప్పాలి అనుకునే వాళ్ళు సమయం యొక్క స్పృహను కలిగి వారు బ్రతుకుతారు. సమయం యొక్క స్పృహ లేకుండా బ్రతికే వాళ్లకు జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అన్నాడు, సిగ్గుమాలిన జనులారా, గాలికి పొట్టు ఎగిరిపోవచ్చున్నట్టుగా మీ సమయం అంతా ఎగరగొట్టుకుంటున్నారే మీరు.
సిగ్గుమాలిన జనులారా, ఏమంటే పొట్టు గాలికి ఎగిరిపోతున్నట్టుగా మీ సమయం అంతా ఎగరగొట్టేస్తున్నారే మీరు. ఈ రోజున మీరు నన్ను మన్నిస్తే చెప్తాను, ఈ రోజున మన చేతిలో పడిన ఈ డివైస్, సెల్ ఫోన్ వలన మన సమయాలన్నీ దుర్వినియోగం అయిపోతున్నాయి. వాట్సాప్లో చూస్తాడు, బోరు కొడితే యూట్యూబ్లోకి పడతాడు. యూట్యూబ్లో చూస్తాడు, బోరు కొడితే టెలిగ్రామ్లో పోతున్నాడు. టెలిగ్రామ్ చూస్తున్నాడు, బోరు కొడితే ట్విట్టర్లో పోతున్నాడు. ట్విట్టర్లో బోరు కొడితే అక్కడి నుంచి ఎక్కడ పోతున్నాడు? ఏం తెలియనట్టు కూర్చున్నారు ఏమా? ఇన్స్టాగ్రామ్కి పోతున్నారు. ఇక ప్రయాణం చేయండి దీంతోనే. ఇక్కడ చదువేమో మా భాషలో, శ్రీకాకుళం భాషలో ఇవ్వండి, చదువేమో సంకెక్కుతుంది. అమ్మా నాన్నలతోనేమో గడిపే సమయాలు లేవు. సంఘములో జరిగే కార్యక్రమం కనబడేది లేదు. దేవుని వాక్యం చదివేది లేదు, ప్రార్థన చేసేది లేదు, సువార్త చెప్పేది లేదు, ఒకడు మందిరం నడిపించేది లేదు. మరి ఏం జీవితం జీవిస్తున్నామంటే, సంఘములో ఆరాధన రోజున ప్రేక్షక పాత్ర పోషిస్తాం. ఇక్కడికి వచ్చి ప్రేక్షకులుగా చూడాల్సింది చూసాం, వినాల్సింది విన్నాం. ఇక మనం బతకాల్సింది మనం బయటికి వెళ్ళి బతుకుతామంటే నీ సమయాల విషయమై దేవునికి లెక్కప్పగించవలసి ఉంటుంది. సమయాల లెక్క అడుగుతాడు. అది ఎరిగే పౌలు భక్తుడు రాశాడు, నిద్రిస్తున్నాను నువ్వు మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు, ఎరైస్ అండ్ షైన్ అంటూ పిలిచి ఏమన్నాడో తెలుసండి, దినములు చెడ్డవ గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులాగా నడుచుకోండి అని పిలిచాడు. మొదటి లెక్క సంకల్పం లెక్క, రెండవ లెక్క సమయం లెక్క, మూడో లెక్క చెప్తాను వినండి, సంపదల లెక్క. దేవుడు నీకు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి కష్టపడి పని చేసుకునేలా చేశాడు. కష్టపడి పని చేసుకున్నావు, సంపద వచ్చింది. దేని కొరకు వాడుతున్నావు? దేని కొరగా సంపద వాడుతున్నావు? బాబు తిమోతి, ఆ ఎఫెసులో ఉన్న వాళ్ళకి బోల్డంత సంపదలు ఉన్నాయి. ఆ సంపదలతో ఏం చేయాలో తెలియక వాళ్ళు కలిగిన సంపద దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళు కొంచెం బోధించవయ్యా, వాళ్ళకు వచ్చిన డబ్బు సంపద ఎలా ఉపయోగించాలో అని పౌలు తిమోతి ఇట్లా రాశాడు. చదువుతాను చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందే నమ్మిక ఉంచమని ఆజ్ఞాపించు. డబ్బు మీద నమ్మకం పెట్టుకోవద్దను, దేవుని మీద నమ్మకం ఉంచమని చెప్పు అంటూ, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చెయ్యవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవలనని వారికి ఆజ్ఞాపించవయ్యా. వీళ్ళ ధనమును ఎలా ఉపయోగించాలో వీళ్ళకి అర్థం కావడం లేదు. కనుక దేవుడిచ్చిన ధర్మ విషయమై ఆ న్యాయపీఠం ముందు లెక్కప్పగించవలసి ఉంటుందని వారి కొంచెం చెప్పు, నేర్పించు అంటున్నాడు. ఇప్పుడు మీతో చెప్తాను వినండి. నీ కష్టార్జితం దేవుడు ధనమిచ్చాడు, దానికి మనం అక్కడ లెక్కప్పగించాలి. దేవుడు మనకు అనుగ్రహించిన వింటున్నారా, ధనం విషయమై అక్కడ మనం లెక్కప్పగించాలి. ధనము దేవుడిచ్చిన తర్వాత ధనం విషయంలో మనకు నమ్మకత్వం ఉండాలి. అలాగే ధనం విషయంలో మనకు, వింటున్నారా మీరు, యథార్థత ఉండాలి. ధనం విషయంలో ఫెయిత్ఫుల్నెస్ అంటే దేని కొరకు ఇచ్చాడో దాని కొరకు సరిగా ఖర్చు పెట్టాలి. దేని కొరకు ఇచ్చాడో దాని కొరకు ఖర్చు పెట్టాలి. దుబారా చేయడానికి వీల్లేదు. ఒక విషయం చెప్పనా మీకు, ఈ బైబిల్లో ఉన్న మన ప్రభు యేసుక్రీస్తుకు నష్టం చేయటం అసలు ఇష్టం ఉండదండి. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెంచి పెట్టగలిగినాడు ఆయన? 5,000 మందికి. కొన్ని ముక్కలు మిగిలిపోతే ఒకవేళ మళ్ళీ అవసరమైతే చేసుకోగలుగుతాడు. కానీ అన్నమాట జ్ఞాపకం చేసుకోండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనంలో ఏమీ నష్టపోయి చేయకుండా మిగిలిన మొక్కలన్నీ పోగు చేయండి అన్నాడు. వేస్టేజ్ ఆయనకి ఇష్టం ఉండదు. ఈ రోజున వినట్టున్నారు ప్రియులారా, దేవుని పిల్లలు క్రైస్తవుల పెళ్ళిళ్ళలో చూస్తుంటే, పెళ్ళైపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఆ డస్ట్బిన్ చూస్తుంటే అసలు వీళ్ళు పడేసిన ఈ భోజనం అంతటికి దేవుని ముందు ఏమైపోతారా ఈ క్రైస్తవులను భయం వేస్తుంది నాకు.
నువ్వు తినలేకపోతే వడ్డించుకోవడం ఎందుకు? ఇది కడుపు చిన్నది, కళ్ళు పెద్దవి అన్నమాట. కడుపేమో చిన్నది, కళ్ళు మాత్రం పెద్దవి. అది వడ్డించుకోవాలి, ఇది వడ్డించుకోవాలి, ఇది వడ్డించుకోవాలి. మొత్తం అంతా వడ్డించేసుకొని ఇది కొంచెం, అది కొంచెం, ఇది కొంచెం తిని మొత్తం అంతా తీసుకొని ఆ డస్ట్బిన్లో పడేస్తున్నావు. ఒక ఆయన అన్నాడు, ఈ క్రైస్తవుల కార్యక్రమాల్లో డస్ట్బిన్లోనవన్నీ బయటకు తీస్తే మరొక 400 మంది తినొచ్చేమో. 1000 మందితో పెళ్లి చేసుకుంటే 1000 మంది కొరకని అన్ని ఏర్పాటు చేస్తే తినగా మిగిల్చిన డస్ట్బిన్లో అవన్నీ పోగేస్తే మరొక 400 మంది పేదవాళ్ళ కడుపులు నింపొచ్చేమో. తప్పించుకుంటాననుకుంటున్నావేమో. నీ దుబారాకంతా లెక్క చెప్పాల్సి ఉంటుంది. మన డస్ట్బిన్లు సాక్ష్యం ఇస్తాయి ఆ రోజున. వినండి, 1/2 కేజీ బియ్యం పెడితే ఇంట్లో మన 4 తినొచ్చేమో ఆ ఇంట్లో. కానీ అక్కగారేమో కేజీ బియ్యం వండుద్ది. ఎందుకమ్మ అంత వండావంటే, ఎవరైనా వస్తుంటారండి వాళ్ళకి పెట్టాలి కదా అని వండానంటే, ఎవరు రాలేదు, ఏం చేస్తావు మరి? అప్పుడు పాచిపెట్టుంటే దాసుద్ది ఒక పూటకి. పాచిపెట్టంటే ఏమనుకునేరు? రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్. ఒక పూటకు దాసుద్ది. లేకపోతే కాలువలన్నా పోస్తారు అక్కగారు, లేకపోతే కుక్కలుగానే పెడుతుంది ఈ అక్క. ఏమమ్మా ఈ రోజుల్లో గ్యాస్ స్టవ్లు కదా, ఎవరైనా వస్తే వాళ్ళు కాలు కడుక్కొని కాఫీయో టీయో తాగే లోపుగా నువ్వు అన్నం పెట్టేస్తే అయిపోతుందిగా వంట. కానీ ఎవరో వస్తారని అంత ఉండేవెందుకు? ఎవరో రాకపోతే కాలువలో పోస్తావా, లేకపోతే కుక్కలుగా పెడతావా? మా వైపు సామెత ఉంటుందిలేండి, తెచ్చినోడు గట్టిగుంటే తిన్నాల పని తెపారవా అని. కష్టపడి తెస్తున్నది ఆయన కదా, నువ్వు కుక్కలకన్నా పోస్తావు, కాలువలన్నా పోస్తావు. దానికి లెక్కప్పగించవలసి ఉంటుంది. అక్కలకి ఇంకో విషయం చెప్తాను. కొత్త చీర కొనిందండి. ఈ చీర కొరకంట మ్యాచింగ్ కావాలని క్లిప్పులు అదే రంగు, చెప్పులు అదే రంగు, ఏమంటే రబ్బర్ బ్యాండ్ అదే రంగు, గాజులు అదే రంగు. ఈ మ్యాచింగ్ కొరకు డబ్బులు తగలబెడతా ఉంటుంది. మ్యాచింగ్ లేకపోతే దేవుడు పేక్ వస్తాడా? మ్యాచింగ్లు పిచ్చి. ఏమండి, దాని కొరకు భర్త తెచ్చిన డబ్బంతా దుబారాని. దేవునికి లెక్క చెప్తా ఒకరోజు, జాగ్రత్త. ఆడవాళ్ళ గురించి చెప్పారు, మా గురించి ఏమీ లేదనుకుంటున్నారు ఇల్లు. మిమ్మల్ని ఎందుకు నేను వదులుతా, మీ సంగతి కూడా చెప్తా వినండి. రోడ్డు మీదకి వెళ్ళాడు బ్రదర్ గారు. పలావు తయారైనది అని కనబడింది. 200 రూపాయలంట. అందులో ఒక 120 రూపాయలు పెట్టి చికెన్ తెస్తే భార్య బిడ్డలు నువ్వు అందరూ కలిసి ఇంట్లో తినొచ్చుగా. ఎక్కడేమో తినడా, ఇంట్లో భారీ చేసింది నచ్చలేదు ఇతగాడికి. 120 రూపాయలు పెట్టి అంతా తినేలాగా ఏర్పాటు చేయడు. కానీ ఆ 200 రూపాయలతో రోడ్డు మీదే ప్లేట్లో పలావ్ తింటుంటాడు బ్రదర్ గారు. ఏం ఇంట్లో ఎందుకు నచ్చలేదు, అక్కడ ఎందుకు నచ్చిందంటే ఆ హోటల్లో చేసేవాడు కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేస్తాడుగా, అది బాగా నచ్చుద్ది రోడ్డు మీదది. అక్కడ 200-250 రూపాయలు పెట్టి కొని తినేస్తావు. ఇంట్లో నీ భార్య నీ పిల్లలు మధ్యకన్నం వినండి పచ్చడి మెతుకులు తింటున్నారు. అక్కడ రోడ్డు మీద తినడాన్ని మనసులో ఒప్పుతుందయ్యా నీకు? దేవునికి లెక్కప్పగించాల్సి ఉంటుంది. దేవుడు దుబారాను ఇష్టపడే దేవుడు కాదు. నీకు ఇచ్చిన సంపదల విషయం ఆయన లెక్కడుగుతాడు. బాబు తిమోతి, పరలోకానికి పెట్టుబడి పెట్టుకునేలాగా డబ్బులు ఖర్చు పెట్టుకోమని చెప్పిలికి. పరలోకమునకు పెట్టుబడి పెట్టుకునేలాగా డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పి వీళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు ధనం మీద నమ్మకం పెట్టుకుంటున్నారు, నా మీద దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం లేదు. నేర్పించి కొంచెం వాళ్ళకి అన్నాడు. నీకు ఎలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. నేను ఎక్కువ సంకల్పం కొరకు లెక్క అప్పగించాలి, సమయం కొరకు లెక్క అప్పగించాలి, సంపద కొరకు లెక్క అప్పగించాలి. 4 విషయం చెప్తాను వినండి. 4 విషయం ఏంటనంటే, వినండి ప్రియులారా, నీ సంభాషణ విషయమై దేవునికి లెక్క అప్పగించాలి. ఏది పడితే అది మాట్లాడేస్తున్నావేంటి? ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నావేంటి? ఏది అనాలంటే అనేస్తున్నావేంటి? నీ నోట్లోంచి వచ్చిన మాట విషయమై నీవు దేవునికి లెక్కప్పగించాల్సి ఉంటుందని విషయం ఎరుగుదువా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. మలాకీ ఇక్కడ ఏమని రాస్తాడనంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితొకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించడమే కాకుండా ఆయన సముఖమందు గ్రంథములో వ్రాస్తాడట.
అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్కప్పగించవలసి ఉంటుంది. నువ్వు పలికిన ప్రతి మాట విషయమై దేవునికి లెక్కప్పగించాల్సి ఉంటుంది. కోపం వస్తే బూతులాడడానికి ఒక్క నిమిషం వెనకడుగేయడం లేదు బ్రదర్ గారు. కోపం వచ్చిందంట భార్యా బిడ్డల మీద బూతులాడతాడట. ఊరోళ్ళంతా వింటారు, ఈ క్రైస్తవుడు ఏమంటే ఇన్ని బూతులాడతాడు అని సాక్ష్యం పాడు చేసుకుంటాడు, దేవునికి అవమానం తెస్తుంటాడు. ఏం బ్రదర్ అట్లా మీరు తిట్టారంటే కోపం ఎక్కువైపోయిందండి. అంత కోపం అయితే ఎలాగంటే, అవునండి నా కోపం ఎక్కువే, కావాలంటే చూడండి ముక్కు మీద చెమటలు వస్తున్నాయి అంటున్నాడు. నీ ముక్కు మీద చెమటలు వస్తున్నాయి, అది పెద్ద డిగ్రీ లాగా, ముక్కు మీద చెమటలు వస్తున్నాయి చూడండి అన్నాడు. నీకు ముక్కు కోసియాలి, సోర్పడక ముక్కు కోసినట్టు చెమటలు ఆగిపోతాయి. ఎప్పుడు నా కోపం ఎక్కువండి, తిడతానండి, కొడతానండి అని అంటే నువ్వు దేవుని పెట్టి నీ కోపానికి చావలేదా? నీ ఉక్రోషానికి చావలేదా? పౌలు అన్నాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను. క్రైస్తవుడు అంటే దినదినము చచ్చిపోయేవాడు. దేవునికి హేయమైన పాపాలు కనబడినప్పుడు దినదినము చచ్చిపోయేవాడు సత్క్రైస్తవుడు కదా. చెప్పండి, ఇప్పుడు మా వైపు చిన్నపిల్లలు కొంచెం దెబ్బలాడుకుంటుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు పోయిందిలేండి ఆ ప్రాక్టీస్ కూడా. చిన్నపిల్లలు దెబ్బలాడుకుంటుంటే కొంచెం బలంగా ఉన్నాడు బలహీనుడిని కొట్టి ఆడి తిడుతుంటే ఈ బలహీనంగా ఉన్న పిల్లవాడు ఏమీ అనలేక తిరిగి కొట్టలేక ఏదో అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మేము పల్లెటూరులో చూస్తుంటాం. ఈ బలహీనుడైన చిన్నపిల్లాడు ఏమనుకొని పోతాడో తెలుసన్న బలవంతుని, బొరే గట్టిగా తిట్టావు, మళ్ళీ లోలాపల కూడా తిట్టుకుంటున్నావు నన్ను, గట్టిగా తిడితే గాలికే, మెల్లగా తిడితే మేడలకే, గట్టిగా తిడితే గాలికే, మెల్లగా తిడితే మేడలకే, గట్టిగా తిడితే గాలికే, మెల్లగా తిడితే మేడలకే. తిట్టుకో, కొట్టేవు, వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతాడు. కొట్టలేక తిట్టలేక, ఆడిని కొట్టలేక తిట్టలేక, గట్టిగా తిట్టావు గాలికి పోతాయి, మెల్లగా తిడతాడు మేడలే పోతాయి, నేను ఇంటికి పోతానని పోతాడు వీడు, కొట్టలేక తిట్టలేక. కానీ వినండి, నువ్వు తిట్టిన తిట్లు నువ్వు మాట్లాడే మాట గాలికి మేడలకి పోవవి, అక్కడికి వస్తాయంట. దాని విషయమే మనం అక్కడ లెక్కప్పగించవలసి ఉంటుంది. ఇంకెక్కువ చెప్పలేను, 4 చెప్పాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు మన సంకల్పాల లెక్క, మన సమయం లెక్క, మన సంపదల లెక్క, మన సంభాషణ లెక్క. మరొకటి చెప్తాను, 5వది ముగించేస్తాను. 5వది ఏంటనంటే వినండి, నీ సహవాసి లెక్క నువ్వు అప్పగించాలి. నీ సహవాసి విషయమైన లెక్క అప్పగించాలి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, సహోదరులారా మీతో కలిసి సంఘములో సహవాసం చేస్తున్న వారి విషయమై అక్రమంగా నడిచే వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిపోయినటువంటి వారిని ధైర్యపరచండి, బలహీనులకు మీరు ఓతనియ్యండి, అలాగనే అందరి ఎడలా దీర్ఘశాంతం చూపండి. మీ సహవాసుల విషయమై ఒకరోజు నేను లెక్కడుగుతా. కయ్యను నీ తమ్ముడైన హేబేలెక్కడా అని అడిగిన దేవుడు ఎప్పుడు నీ పక్కనే కూర్చుంటుంది సిస్టర్ గారు నీతో కలిసి ఆరాధించింది, ఆమె సంగతి ఏంటి అని నిన్ను అడుగుతాడు. ఎప్పుడు నీ పక్కనే కూర్చుని ఆరాధిస్తుంటాడే సహోదరుడు, ఆయన సంగతి ఏంటి అని ఆయన లెక్కడుగుతాడు. ఆ రోజున ఏమని నీ సహోదరి గురించి లెక్క, ప్రభువా సిన్సియర్గా ప్రార్థన చేశాను నాయన, ఏదైనా బలహీనంగా ఉంటే బలపరిచాను నాయన, ధైర్యం చెడిపోతే ధైర్యపరిచాను నాయన, తరువాత నేను ఎంతో కంఫర్ట్ చేశాను, ఎవరు పరలోక రాజ్యంలో నాతో పాటు ఉండాలని ప్రార్థన చేశాను. నా సహోదరి నా సహోదరుడి విషయమై నేనైతే దోషిని కాదు, వాళ్ళ ప్రాణంగా నేను ఉత్తరవాదిని కాదు, నేను చేయవలసిన మినిస్ట్రీ నేను చేశానని చెప్పగలిగిన రోజు ఆ రోజు మనదవ్వాలని నేను కోరుతా ఉన్నాను. నీ సహవాసి లెక్క నువ్వు కూర్చున్నావే సంఘములో, బెత్లెహేములో సంఘములో ఉన్న సహోదరులలో ఎంతమంది సహోదరులు నీ హృదయపు ఉయ్యాలలో ఉండి నువ్వు ప్రార్థనకు మోకరించినప్పుడు ఉయ్యాల్లో ఊగుతున్నారు దేవుని ముందు? బెత్లెహేము ప్రార్థనా మందిరంలో ఎంతమంది నీ తోటి సహవాసులు సహోదరీలు వారి పేర్లు నీ హృదయంలో పెట్టుకొని నువ్వు మోకరించి ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు ఆ ఉయ్యాల్లో నీ సంఘస్థులు ఎంతమంది ఉయ్యాలూగుతున్నారు? నీ సహవాసుల లెక్క ఆయన అడగనై ఉన్నాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. సంకల్పం విషయమైన లెక్క, సమయం విషయమైన లెక్క,
సంపదల విషయమైన లెక్క, మన సంభాషణ విషయమైన లెక్క, అలాగనే చివరికి మన సహవాసుల లెక్క అడగబోతున్నాడు. ప్రభా, వీరి విషయమై నేను సరిగా లేనని పశ్చాత్తాపం నుండి విరిగి నలిగిన హృదయాలతో భూమి మీద ఉన్నప్పుడు ప్రతి వారం ఆ బలను సమీపించిన సవరించుకొని యోగ్యంగా జీవించడానికి మరో వారాన్ని కృపతో తీసుకొని ఆ వారం యోగ్యంగా బ్రతికితే మన క్రీస్తు న్యాయపీఠం ఎదుట బల నమ్మకమైన మంచి దాసుడా, ఓ ఆత్మ సంబంధైన సహోదరి, చివరిగా జ్ఞానమగల సహోదరుడా అని మనము పిలిపించుకుంటాం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, 2 మాటలు చెప్పాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘం బట్టబయలైపోతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘం లెక్కప్పగిస్తుంది. 3వ మాట చెప్తాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘానికి చెందిన సమస్తాన్ని కాల్చేస్తాడు ఆయన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘమునకు చెందిన సమస్తాన్ని కాలుస్తాడు. సంఘములో ఉన్న వారందరూ, మళ్ళీ ఇక్కడ 2 పార్ట్స్ విడగొట్టాడు పౌలే, నేనే విడగొట్టలేదు, ఆయన విడగొట్టాడు. బంగారము, వెండి, వెలగలరాల లాంటి భక్తి సేవ. మరికొంతమందిది గడ్డి, కర్ర, కొయ్యకాలు లాంటి జీవితము, సేవ. ఇక్కడ కూర్చుని మనమందరం ఏదో కోవకు చెందుతాం. బంగారము, వెండి, వెలగల రాళ్ళు అది కాస్ట్లీ గాడ్లీనెస్. గడ్డి, కర్ర, కొయ్యకాలు అది చీప్ గాడ్లీనెస్. బంగారము, వెండి, వెలగల రాళ్ళు కాస్ట్లీ మినిస్ట్రీ. గడ్డి, కర్ర, కొయ్యకాలు అది చీప్ మినిస్ట్రీ. ఈ రోజున అందరము జీవిస్తున్నాము, అందరము సేవ చేస్తున్నాము, అందరము ప్రభు కొరకు బ్రతుకుతున్నాము. అయితే అది బంగారం, వెండి, వెలగల రాళ్ళ, లేదది కర్ర, గడ్డి, కొయ్యకాల. బంగారం, వెండి, వెలగల రాళ్ళు పెర్మనెంట్, గడ్డి, కర్ర, కొయ్యకాలు టెంపరీ. అది శాశ్వతం, ఇది తాత్కాలికం. అది ఖరీదైనది, ఇది చవకబారుది. అది గౌరవం తెచ్చేది, ఇది అవమానం తెచ్చేది. బంగారం, వెండి, వెలగల రాళ్ళు అవి గౌరవాన్ని తెచ్చిపెడతాయి. గడ్డి, కర్ర, కొయ్యకాలు అది అవమానమే మిగులుస్తాయి. కనుక మనం జీవించిన జీవితం, మన చేసిన సేవ ఆ రోజున ఆయన కాల్చినప్పుడు అది బంగారం, వెండి, వెలగల రాళ్ళదైతే కాలినా నిలుస్తుంది. అది గడ్డి, కర్ర, కొయ్యకాలైతే కాలి బూడిదగా మిగిలిపోతుంది. ఇంకెక్కువ చెప్పలేను, సమయం లేదు గనక ఇది 3వ మాట. క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘం పారదర్శకమైపోతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘం లెక్కప్పగించవలసి ఉంటుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట సంఘంలో ఉన్న సమస్తమును ఆయన కాలుస్తాడు. 4వ విషయం చెప్పే ముగిస్తాను. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నుంచి నిలబడిన సంఘమునకు బహుమతి ప్రదానం చేస్తాడు. బీమా సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటే అదే. అక్కడేదో శిక్షించే న్యాయస్థానం కాదది, శిక్షించే న్యాయపీఠం కాదది. బహుమతి ప్రదానం చేస్తాడు. బహుమతి అందుకునే వాళ్ళు అందుకొని పోతుంటే బహుమతి లేని వాళ్ళు సిగ్గుతో నిలబడవలసి ఉంటుంది. స్వామరైన చెడ్డదాసులు, శరీర సంబంధులైన క్రైస్తవులు సమయమును దుర్వినియోగపరుచుకునే వారు అవమానంతో నిలబడతారంతే. ఆయనేమక్కడ శిక్షించడు. యోహాను సువార్త 5:24 ప్రకారం మీరు నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచారు గనక మీరు నిత్య జీవం పొందినారు. మీరు మరణములోంచి జీవములోకి దాటి ఉన్నారు. మీకేం తీర్పు లేదు, మీకేం శిక్ష లేదు. విమర్శ ఇక్కడ జరుగుతుంది మీ కొరకు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంటుంది, కాగా క్రీస్తు యేసునందున్న వారికి చెప్పండి ఏ శిక్షా విధి లేదు. నరకానికి పంపించే శిక్ష ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏ పరిశుద్ధుడికి రాదు, ఏ పరిశుద్ధ సహోదరికి రాదు. కానీ ఈ విమర్శలో అభినందించబడే వాళ్ళు అవమానం పొందే వాళ్ళే కనబడుతున్నారు. సరే, అభినందించిన తర్వాత ఆయన బహుమతి ప్రదానం చేస్తాడట. వెర్బల్గా అభినందిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. ఆత్మ సంబంధి అని పిలుస్తాడు. ఓ జ్ఞానవంతుడు అని పిలుస్తాడు. లేని పక్షంలో దానికి భిన్నమైన మాట ఆయన నోట్లోంచి బయటకు వస్తాయి. ఆయన చేతుల్లోంచి రివార్డ్స్ అందిస్తాడు. ఏమందిస్తాడో చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయింది కాబట్టి. ఏమందిస్తాడో రివార్డ్స్ చెప్తాను విన. మొదటి రివార్డ్, నీ జీవిత సంకల్పం ఎరిగి, నీ పరుగేదో ఎరిగి, నీ పరుగు సరిగానే పరిగెత్తేవనుకో నీకు అక్షయ కిరీటం ఇస్తాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5 నుంచి 27 వచనాల్లో మనం అక్షయ కిరీటం, ఇన్కరప్టబుల్ క్రౌన్ నీకు దొరికేస్తుంది.
భూమి మీద బ్రతికినంత కాలం సువార్తను చెప్పి సాక్ష్యం ఇచ్చి ఆత్మలు సంపాదించాలి అన్న పనిలో ఉన్నామనుకోండి, మనకు ఆనంద కిరీటం ఇస్తాడట. అది క్రౌన్ ఆఫ్ రీజాయిస్, అది అత్సయ ఆనంద కిరీటం ఇస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలనిపిస్తున్నది నాకు. ఈ రోజున సువార్త చెప్పి సాక్ష్యం ఇచ్చే క్రైస్తవులు సంఘాలలో కొరవడిపోయే దుష్ట దినాలకు వచ్చాం మనం. రీసెంట్ క్రిస్టియన్ స్టాటిస్టిక్స్ చెప్పనా? ఏమండి, ఈ మధ్య కాలంలో వచ్చిన క్రైస్తవ గణాంకాలు చెప్తాను వినండి. 100 మంది క్రైస్తవులు ఉంటేను, 100 మంది క్రైస్తవులు ఉంటే ఆత్మలు రక్షించబడాలి, ఏమండి ఆత్మలు రక్షించబడాలి అన్న ఆత్మల కొరకైన భారం ఉన్న వాళ్ళు 5 ఉంటున్నారట. 95 మందికి ఆత్మల సంపాదన భారమే లేదు. 100 మంది క్రైస్తవులు ఉంటే 20 మంది వారి జీవితంలో జరిగినవో మరొకరి జీవితంలో జరిగినవో సాక్ష్యాలుగా చెబుతుంటారట. 80 మందికి సాక్ష్యం చెప్పే మనసే లేదట ఈ క్రైస్తవ సంఘాలకి ఈ రోజున. 95 మందికేమో ఆత్మల భారం లేకపోయే, 80 మందికేమో సాక్ష్యం చెప్పే అలవాటు లేకపోయే, మళ్ళీ 100 మంది క్రైస్తవులు ఉంటే 79 మందికి సువార్త పని కొరకు నేను ఏదైనా చెయ్యాలి, ఏదైనా ఇవ్వాలన్న మనసే లేకుండా బతుకుతున్నారంటే 79 మంది. 21 మందే ఏదైనా చేస్తారు, ప్రార్థన ఏదైనా సేవకుడి చేతిలో పెడతారు, లేక సంఘ కానుకలు వేస్తారు సువార్త పని జరగాలని. 79 మందికి అశ్రద్ధే లేదట. ఇంతగా సువార్త చెప్పేవాళ్ళు ఎంతమంది? 100 మందిలో అంటే 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువైనట. కాంటెంపరీ క్రిస్టియన్ స్టాటిస్టిక్స్ ఇట్లున్నాయి, సమకాలీన క్రైస్తవ గణాంకాలు అట్లున్నాయండి. నేను అందుకే తరచు అరుస్తుంటాను, సాక్ష్యము చెప్పని సువార్త చెప్పని సంఘం అదొక చచ్చిన సంఘమే. సాక్ష్యము చెప్పని క్రైస్తవుడు, సువార్త చెప్పని క్రైస్తవుడు వీడు చచ్చినోడే. మరి సువార్త చెప్పవు, సాక్ష్యమేవో ఎలా చేతులు వేద్దామని సిద్ధపడుతున్నావు? ఆయన వచ్చే వరకు లేదా మన చచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి. అందుకే ఆ బలలో నువ్వు ఒక నిబంధన చేస్తున్నావు అన్నమాట. అందుకే టేబుల్ ఆఫ్ కవెనెంట్, అది టేబుల్ ఆఫ్ జడ్జిమెంట్ మాత్రమే కాదు, ఇది టేబుల్ ఆఫ్ కవెనెంట్. అది నిబంధన భోజన బల్ల. ఆ బలలో చేతులు వేసి రొట్టె తినే మనం, ఆ రసం త్రాగే మనం ఆయన గురించి ప్రకటించాలిగా, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలిగా. ఆ పని చేస్తే ఆనంద కిరీటం వస్తుంది. 3వ మాట వినండి, ఆయన రాకడొకరు అపేక్షతో ఉండి ఎదురు చూచే వాళ్లకు ఆయన నీతి కిరీటం ఇస్తాడట. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం మీరు 7-8 వచనాల్లో చదువుతారు. అత్సయ ఆనంద కిరీటం గురించి తెస్సలోనికీ రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా 19-20 వచనాల్లో చదువుతారు. ఇంకా జీవ కిరీటం, మహిమ కిరీటం అనేవి ఉన్నాయి. అవైతే పౌలు రాయలేదు. ఒకటి యాకోబు రాశాడు, మరొకటి యోహాను రాశాడు, ఒకటేమో పేతురు రాశాడు. యాకోబు యోహాను రాసిందే జీవ కిరీటాన్ని గూర్చి, మహిమ కిరీటాన్ని గూర్చి పేతురన్న రాశాడు. మెట్టుకు సంగమునకు ఆయన ఇచ్చే 5 కిరీటాలు లేఖనాల్లో కనబడతాయి మనకు. అక్షయ కిరీటం, ఆనంద కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం, చివరగా మహిమ కిరీటం. ప్రియులారా వినండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నుంచి సంఘమైన మనకు ఈ బహుమానాలు ఆయన అందిస్తాడు. ఒక దేవుని సేవకుడు మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పినప్పుడు నేనే తర్జుమా చేస్తున్న ఆ రోజు ఆయన చెప్పిన విషయాలు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. వినండి ప్రియ, ఆయన పేరు థామస్ కోటే పింక్ని. దైవజనులు జాన్ పైపర్తో కలిసి పనిచేస్తున్న దేవుని సేవకుడు మా వైపు వస్తే, మా దగ్గర కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం, సేవకులకు వచ్చి వాక్యం చెప్పమంటే 3 days కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పినాడు ఆయన. చెబుతూ ఇలాగన్నాడు. ఏమన్నాడనంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభు తన బహుమతులు ప్రదానం చేస్తున్నప్పుడు ఎవరికి రావాల్సినవి వాళ్ళకి ఆయన ఇచ్చి పంపిస్తున్నారట. పౌలు వంతు వచ్చింది. పౌలు వచ్చి నిలబడ్డాడు. పౌలా, అపోస్తలుల కార్యం 9:15లో నేను ఏర్పరచుకున్న సాధనం అనుకున్నాను, నేను ఏర్పరచుకున్న పాత్రను నువ్వు అనుకున్నాను. అన్ని జనుల ముందు, ఇశ్రాయేళ్ల ముందు, రాజుల ఎదుట నా నామాన్ని భరించేవాడవని నేను ఉద్దేశించి నేను ఏర్పాటు చేసుకుంటే ఆ అన్ని విషయాల్లో బాగా బ్రతికినావు. నీవు నీ పరుగు నెరిగి సరిగా పరిగెత్తావు గనక ఇదిగో నీకు అక్షయ కిరీటం. నువ్వు చాలా ఆత్మలు సంపాదించావు కాబట్టి ఇదిగో నీకు ఆనంద కిరీటం.
నేను ఎప్పుడొస్తానా, సంఘం ఎప్పుడు తీసుకెళ్తానని నువ్వు ఆసక్తితో ఎదురు చూసావే, నా రాకడ కొరకు అపేక్షతో ఎదురు చూసావు. కాబట్టి ఇదిగో నీకు నీతి కిరీటం, మరణం వరకు శిరచ్ఛేదనం చేయబడే వరకు నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక ఇదిగో నీకు జీవ కిరీటం. నా వాక్యం చెప్పడానికి నువ్వు చాలా కష్టపడ్డావు కాబట్టి ఇదిగో నీకు మహిమ కిరీటం అని 5 కిరీటాలు యేసు ప్రభు పట్టుకొని పౌలుకి ఇవ్వబోతుంటే పౌలు అంటాడంట, ప్రభువా, ఈ కిరీటాలన్నీ మీరు నాకు ఇస్తున్నారు. నా పరుగు నేను సరిగా పరిగెత్తిన మాట నిజమైతే అవ్వచ్చు, ఆత్మలు సంపాదించిన మాట నిజమైతే అవ్వచ్చు, నీ రాకడ కొరకు ఎదురు చూసిన మాట నిజమే, నేను మరణం వరకు నమ్మకంగా ఉన్నానంటే నిజమైతే అవ్వచ్చు, నేను నీ వాక్యం చెప్పడానికి కష్టపడిన మాట నిజమైతే అవ్వచ్చు, కానీ ఇవన్నీ నేను చేయగలిగాను అంటే అది నేను చేయగలగలేదు ప్రభువా, నువ్వు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చేయగలిగాను. ఈ కిరీటాలు నాకు ఇవ్వటం మానేసి నీ కృపకిచ్చుకుంటే మంచిది కదా ప్రభు అంటే, లేదు పౌలా, నేను సంతోషంతో ఇస్తున్నాను, కాదనద్దు, తీసుకో అంటే, ప్రభువా బలవంతం చేస్తున్నారు మీరు, నేను కాదనలేను కాబట్టి ఇవ్వండి అని 5 కిరీటాలు తీసుకొని ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు. దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలిన వాడు, మరకతమును పోలి ఇంద్రధనుస్సు ఆయన చుట్టూ వ్యాపించి ఉంది. ఆయన సింహాసనంలో నుంచి ఉరుములు మెరుపులు బయటకు వస్తున్నాయి. ఆయన ముందుకు వెళ్ళి, తండ్రి, నీ కుమారుణ్ణి నాకు బహుమానంగా మీరు ఇచ్చారు. నీ కుమారుడు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి నన్ను కొని నీకు బహుమానంగా ఇచ్చాడు. నేను ఇప్పుడు పరలోకానికి వస్తే తన న్యాయపీఠం మీద కూర్చున్న నా ప్రభువైన యేసుక్రీస్తు 5 కిరీటాలు నాకు బహుమానంగా ఇచ్చాడు. ఇవన్నీ పెట్టుకున్న పరలోకంలో ఊరేగుతానా? కనుక ప్రభువా, తండ్రి, ఈ 5 కిరీటాలు నీకు కానుగ్గా ఇవ్వడానికి నాకున్నాయి అనుకుంటున్నాను. పరలోకంలోకి నీ పాదాల దగ్గర పెడుతున్న 5 కిరీటాలు కానుగ్గా స్వీకరించండి అని పౌలు తండ్రి పాదాల మీద పెట్టి కానుక పెట్టి ఆరాధిస్తాడంట. భూమి మీద నుంచి ఏది తీసుకెళ్ళినా ఆ పరలోకంలో తండ్రి పాదాల దగ్గర పెట్టడానికి ఏది కానుగ్గా పనికిరాదు. యేసయ్య చేతిలోంచి మనకేమొస్తుందో, క్రీస్తు న్యాయపీఠం మీద నుంచి యేసయ్య చేతిలోంచి మనకేమి దొరుకుతుందో అదే దేవుని పాదాల దగ్గర పెట్టడానికి కానుగ్గా పనికొచ్చేవి. కనుక బెత్లెహేం సంగమా, లేక జెహోవా నిస్సి, లేకపోతే కర్మేల్, ఏదన్నా కానివ్వండి, సార్వత్రిక సంఘమంతా ఆ క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడిన రోజున ఆయన చేతిలోంచి మన సంఘాలు అంటే వ్యక్తులుగా మనం ఏ బహుమానం పొందుతాము అనేది పరీక్షించుకొని, ప్రభువా, ఏమీ నీ చేతులోంచి పొందలేకపోతే, నీ నోట్లోంచి ఏ అభినందన మాట పొందకపోతే ఆ పరలోకం నాకు అది పెద్ద అవమానం మిగిల్చే స్థలముగానే మిగిలిపోతుంది కదా ప్రభువా, కనికరించు. నువ్వు వస్తావు, నేను ఎత్తబడతాను. ఎత్తబడిన తర్వాత నీ న్యాయపీఠం ఎదురు నిలబడినప్పుడు నా జీవితం అంతా తెరిచిన పుస్తకం కాగా, నీ ముందు ఆ 5 విషయాలకు నేను లెక్కప్పగించగా, నా బ్రతుకులో ఉన్న సమస్తాన్ని నువ్వు కాల్చివేయగా, నీ చేతిలోంచి బహుమతులు నా చేతిలో పడగా, ఆ తండ్రి పాదాల మీద పెట్టి ఆరాధించే ఆ శుభప్రదమైన రోజు, అది నా జీవితంలో ధన్యకరమైన రోజు. ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళే మనం ఎక్కడికి పోయిలే ముందు లోతుగా మనం పరీక్షించుకుంటూ నమ్మకస్తులమై ఆసక్తి పరులమై మన జీవితాలు పరీక్షించుకొని ముందున్న రోజుల్లోకి ప్రయాణం చేసే ముందు ఆ రొట్టె రసము దగ్గరే సంపూర్ణమైనటువంటి ప్రియులారా నిశ్చయతతో, సంతోషంతో ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె తిని, ఆయన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసం త్రాగి అర్థవంతంగా బల దగ్గర ఆ ప్రభుని ఆరాధించి ఆయన గణపరుచుదాం. ఆయన శరీరంలో మనం అంతా కలిసి కుటుంబంగా మమేకమవుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని ప్రభు బలను మనం సమీపించుదాం. ప్రియులారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు వెళ్ళవలసి ఉందని ఆ భయము ప్రేరేపించగా నేను బ్రతికాను అన్నాడు పౌలు. నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు వెళతానని, అక్కడ చేరే ఒక గొప్ప భాగ్యం దొరుకుతుందని ఆ దేవుని ప్రేమ ప్రేరేపించగా నేను దేవునిక బ్రతికానని అంటాడు. కనుక ఆ ప్రభు బల్లను సమీపించక మునిపే ఒక్క నిమిషం ఆలోచిద్దామా, లోతుగా పరీక్షించుకుందామా. ప్రభువా, నా బ్రతుకంతా వెలుగులో లేదు, నా దగ్గర దాపరికాలు ఉన్నాయి, నా పెరిమిటికి తెలియకుండా చాలా విషయాలు దాచాను, నా భార్యకు తెలియకుండా చాలా విషయాలు దాచాను,
అమ్మా నాన్నలు తెలియకుండా చాలా దాచాను, నా సేవకును తెలియకుండా చాలా దాచాను. ఈ చీకటి జీవితంతో నీ బల్లని సమీపించను ప్రభువా, నన్ను క్షమించండి. నేను వెలుగులోకి వస్తున్నాను, మేము అన్యోన్యమైన సావాసం చేస్తాము, నీ రక్తం మా ప్రతి పాపమును కడగనివ్వండి ప్రభు అని ప్రభు దగ్గర చేరదామా? ఆయనకి లెక్క అప్పగించాలి. ఆ లెక్క అప్పగించే ఆ గొప్ప రోజుకు మునిపే ఇక్కడ మన లెక్క చూసుకుంటేనే మంచిది. ఇక్కడ మన లెక్క సరిగా చూసుకోకపోతే ఆయన